మీరు నాకు అప్రోచ్ అయినప్పుడు సార్ అవకాడో అన్నారు. సో అవకాడో మీద చాలా ఫ్రాడ్ స్కామ్స్ జరుగుతుంది. Yeah. ఇదేదో తెలుసుకోవాలి. అసలు ఈడికొస్తే వీళ్ళు కూడా రియల్ గా ఏమైనా ఇట్లాంటి ఏమైనా చేస్తున్నారా? కానీ యాక్చువల్లీ వాట్ ఐ అండర్‌స్టూడ్. This was the first plant to be patented in America. ఓకే. ఓకే. So, దీని పేరు Haas avocado. ఆయననేనా? క్రిస్టియానో రొనాల్డో కాదు కదా. ఏం Rodolph Haas. రొడాల్ఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రమోషన్. And వాళ్ళ బడ్జెట్ is around $70 million per year. వాట్? $70 million. అట్లా మనం మామిడికి ఏమైనా చేస్తే బాగుపడేది ఇండియా. ప్రపంచాన్ని మనం నిలొచ్చండి. అంత ఫండ్ పెట్టుకొని as you told, it's a white man's మార్కెట్. అంటే వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత జరుగుతుంది, ఎంత మార్కెట్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అరౌండ్ $24 billion. అంటే $1 billion అంటే దాదాపు 9,500 కోట్లు ఇంటూ 24. ఇక్కడ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2,20,000 కోట్ల మార్కెట్ అండి. యాజ్ ఎ డాక్టర్ అది అడగడం మర్చిపోయాను. అవకాడో బెనిఫిషియల్ వై ఇండియా ఇప్పుడు వాట్ ఈస్ మీరు ఇంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, మంచిగా ఫార్మింగ్ ప్రమోట్ చేస్తున్నారు అని. దిస్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ హెల్త్. సో అంటే అందరికీ నమస్కారం. ఇండియాలోనే అతిపెద్ద అవకాడో లేదంటే డ్రాగన్ ఫ్రూట్ నర్సరీ, అలాగే వీళ్ళ గోల్ కూడా చాలా పెద్దది, డ్రీమ్ కూడా చాలా పెద్దది. అన్ని అడిగి తెలుసుకుందాం. మన డాక్టర్ గారు శ్రీనివాస్ రావు అలాగే చంద్రశేఖర్ రావు. సో డీటెయిల్ గా అన్ని అడిగి తెలుసుకుందాం. సో స్టే ట్యూన్. కొంచెము లాగ్ గానీ బోరింగ్ ఉంటే కొంచెం స్పీడ్ 1.5 గానీ అట్లా స్పీడ్ ఎక్కువ పెట్టి చూసుకుంటే ఇంకా నీట్ గా అనిపిస్తుంది. సో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సార్ నమస్కారం. ఈ డెక్కాన్ ఎగ్జాటిక్స్ అనే పేరు, అలాగే ఒక జర్నీ, మెడికల్ నుంచి ఫార్మింగ్, అవన్నీ డీటెయిల్ మాట్లాడతాం. ముందు ఈ లొకేషన్ అన్ని మీరే చెప్పండి. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. ఇది అలియాబాద్ విలేజ్, కొండాపూర్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక్కడ మేము అవకాడో, డ్రాగన్ అండ్ వేరే అదర్ ఫ్రూట్స్ కూడా రీసెర్చ్ చేస్తాము. దాంట్లో మేజర్ గా మనం నర్సరీ చేసేది డ్రాగన్. ఇప్పుడు మనం అవకాడో చేస్తున్నాం. కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసినాం, అప్పటి నుంచి ఇలా తిప్పుతా ఉన్నారు. 40 ఎకరాలు అంటున్నారు, 27 ఎకరాలు అంటున్నారు. మేమైతే అన్ని తిరిగినాము. సో క్లిప్స్ అన్ని తీసుకున్నాం, అన్ని యాడ్ చేసి చూపిస్తాము. సో ఇట్లా తిప్పారు నన్ను. ఎన్ని వెరైటీస్ చెప్తారా మాకు? వరల్డ్ వైడ్ వచ్చేసి 400 నుంచి 500 రకాల మీద ఉన్నాయండి అవకాడోలో. ఏది అసలు మామిడికాయ? అదే సేమ్ మామిడికాయ లాగా రకరకాల అవకాడోలు ఉన్నాయి. కాకపోతే సేమ్ మామిడిలో ఉన్నట్టే అవకాడోలో కూడా పాపులర్ వెరైటీస్ అంటే కమర్షియల్లీ గ్రోయింగ్ వెరైటీస్. ఇప్పుడు మనకి మ్యాంగోలో బంగినపల్లి, తోతాపురి, లేకపోతే అల్ఫాన్సో ఎలా ఉన్నాయో, సేమ్ అవకాడోలో కూడా దాదాపు ఒక 5 నుంచి 10 రకాలు మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇంకా న్యూ రిసర్చ్ వెరైటీస్ అంటే పాత వెరైటీస్ కాకుండా కొత్త హైబ్రిడ్ వెరైటీస్ ఇంకా వస్తున్నాయి. ఇవన్నీ కలిపితే మనము దాదాపు 25 రకాల 25 రకాల అవకాడో వెరైటీస్ మనం ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నాము. చాలా మంది అవకాడోనే తినకుండా ఉండొచ్చు. అదే దీనికి 25 వెరైటీస్ ఇక్కడ పండిస్తున్నాం. గ్రేట్. అండ్ దాంట్లో ఒక 6 to 8 వచ్చి గ్రీన్ స్కిన్ వెరైటీస్. మిగతావన్నీ కూడా బ్లాక్ స్కిన్ వెరైటీస్. అంటే గ్రీన్ స్కిన్ వెరైటీస్ అంటే షైనీగా లో ఆయిల్ కంటెంట్ వెరైటీస్ కొన్ని ఉన్నాయండి. సో వీటితో పాటు తీసుకుంటే దాదాపు 30-35 వెరైటీస్ ఇక్కడ చేస్తున్నాము. కానీ దాంట్లో హై కమర్షియల్ వెరైటీస్ మాత్రం 25 వెరైటీస్ ఇక్కడ గ్రో చేస్తున్నాము. 25 వెరైటీసా? అంటే అది మామూలు విషయం కాదు. దానిలో బ్యాక్గ్రౌండ్ లో చాలా హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. సో అది చూస్తున్నా, పొద్దుగాల నుంచి తిరుగుతున్నా నర్సరీ అని. అది మీరు అడిగారు కదా గ్రీన్ స్కిన్ వెరైటీస్ అని. ఇది మనం గ్రీన్ స్కిన్ వెరైటీ కింద కూడా కన్సిడర్ చేయం. ఓకే. ఇది యాక్చువల్ గా లో ఆయిల్ పర్సెంటేజ్ మనం కన్సిడర్ చేసేది. ఇది కూడా గ్రీన్ స్కిన్ వెరైటీ, ఇది కూడా గ్రీన్ స్కిన్ వెరైటీ. ఇది పింకటన్ ఆయిల్ పర్సెంటేజ్ ఇది ఆల్మోస్ట్ 25. సో ఇంకొకటి మా వ్యూవర్స్ కి తెలియదు. అంటే కొంతమంది అవకాడో అంటారు, బటర్ ఫ్రూట్ అంటారు, బటర్, ఈ ఆయిల్ ఇవన్నీ కొంచెం ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా ఆయిల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? కొంతమంది చెప్తారు దీనిలో ఆయిల్ లేదు, అట్లా టేస్ట్ లేదు. అది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? అదొకసారి చెప్తారు. ఆయిల్. ఎస్ అండి. సో ఇప్పుడు అవకాడో తీసుకుంటే ఫస్ట్ మనకి ఇండియాకి అవకాడో ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రూట్ అండి. ఓకే. సో మనకు ఫస్ట్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అవకాడో పైన రీసెర్చ్ పేపర్స్ ఉన్నవి 1902 లోనే మనకి ఫస్ట్ డాక్యుమెంటెడ్ పేపర్స్ అనేది ఉంది. ఓకే. సో ఇదంతా కూడా అంటే కర్ణాటకలో బెంగళూరు దగ్గర ప్లాంటేషన్స్ జరిగినట్టుగా రాసున్నాయి. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ వి డోంట్ నో. కానీ అంటే వేరియస్ ఇప్పుడు మనం వాయనాడు,
కొడైకెనాల్, దాంతో పాటు కూర్గు, మడికేరి ఈ బెల్ట్ తీసుకున్నప్పుడు బ్రిటిష్ కాలంలోనే మనకి అవకాడోస్ ని కొందరు శ్రీలంక నుంచి తీసుకొచ్చారని చెప్తారు, కొందరు స్పెయిన్ వాళ్ళు తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తారని చెప్తారు. దేర్ ఇస్ నో క్లియర్ కట్ ఎవిడెన్స్, బట్ వి నో దట్ ఏంటంటే దాదాపు 100-120 సంవత్సరాల క్రితమే అంటే 1902 ప్లాంటేషన్ జరిగినాయని తెలుసు, కానీ అది పికప్ అవ్వలేదు. మీరు చెప్పిన అన్ని లొకేషన్ కూడా కాఫీ బెల్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఈ అవకాడోస్ లో మనకు తీసుకుంటే దాదాపు 3 స్పీసీస్ అనేది మనం సబ్ స్పీసీస్ అని చూస్తామండి. ఒకటేమో వెస్టర్న్ ఇండియన్ రేసెస్, అంటే వెస్ట్ ఇండియన్ కాదండి, వెస్టర్న్ ఇండియన్ రేసెస్ అంటే ఇలాంటి ఫ్రూట్ మనము మడికేరి కూర్లో చూస్తే వెరైటీస్ అన్ని స్మూత్ స్కిన్. దీంట్లో ఈ కేటగిరీ అన్ని కూడా ఆయిల్ పర్సంటేజ్ యూజువల్లీ 8% కన్నా తక్కువ ఉంటాయి, అండ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, అండ్ దీంట్లో రైపన్ కాకముందు తింటే చేదుగా బిటర్ గా వచ్చేస్తది. రైట్. చాలా మంది ఫార్మర్స్ ఏమన్నారు, మాకు తెలివి లేక సార్ మేము అక్కడ చాలా ప్లాన్ 2 ఎకరాలు అది పెట్టినాం సార్, ఇది పెట్టినాం, ఇప్పుడు మార్కెట్ లో చేదని చెప్పి ఎవరు కొంటలేదు సార్, రేట్ పడిపోతుంది. సో అది ఏ వెరైటీ అది? సో ఇవన్నీ కూడా వెస్టర్న్ ఇండియన్ రేసెస్ కిందకి వస్తాయండి. అండ్ రైపనింగ్ కరెక్ట్ గా లేక ముందు మనం హార్వెస్ట్ చేస్తే అది చేదుగా ఉంటుంది. అది ఏ వెరైటీ? బల్బ్ వెరైటీస్ ఇవన్నీ కూడా. మన బల్బ్ అంటే మనకు షేప్ బల్బ్ లాగా ఉంటుంది, అందుకు మనం బల్బ్ అని అంటారు. సో దీంట్లో ఏ స్పీసీస్ అని ఎగ్జాక్ట్లీ మనకు లేదు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీస్ లో 2 వెరైటీస్ ఉన్నాయండి, అర్కా రవి, అర్కా సుప్రీం. ఈ 2 వెరైటీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన IHR వాళ్ళు రిలీజ్ చేస్తారు. దీంతో పాటు తనికుడి రీసెర్చ్ స్టేషన్ తమిళనాడు వాళ్ళు TKD అనే వెరైటీ రిలీజ్ చేశారు. ఇది కూడా కాఫీ ప్లాంటేషన్ లో పాపులర్. అంటే ఈ వెరైటీస్ లో మేజర్ థింగ్ ఏంటంటే ఆయిల్ పర్సెంటేజ్ లెస్ దాన్ 8%, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటము, షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉండటము, స్కిన్ బాగా పల్చగా ఉండి మనకి ఫ్రూట్ ఫ్లై అటాక్ ఉండటము, డ్యామేజ్ అవ్వడము, ట్రాన్స్పోర్టేషన్ లో ఇబ్బంది కావడము, ఇవన్నీ కూడా ఈ దీంతో మనకి ఈ 3rd కేటగిరీ అంటే వెస్టర్న్ ఇండియన్ రేసెస్ వెరైటీస్ మాత్రం దీంట్లో ఉంటాయి. కానీ వరల్డ్ వైడ్ ఇవన్నీ వెస్టర్న్ ఇండియన్ రేసెస్ అన్ని కూడా ఒకప్పుడు 1900s లోనే చేసేవాళ్ళు, అప్పటి నుంచి చేయట్లేదు. కానీ వరల్డ్ మార్కెట్ అంతా కూడా ఫస్ట్ హాస్ అనే వెరైటీస్ మీరు చూసే ఇది హాస్ వెరైటీ అండి. సో ఫస్ట్ దీన్ని హైబ్రిడైజ్ చేసింది 1914 లో హైబ్రిడైజ్ చేశారండి. సో రొడోల్ఫ్ హాస్ అనే ఒక ఫార్మర్ కాలిఫోర్నియాలో ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేశారు. ఇది ఒక దానికి అదే ఛాన్స్ సీడ్లింగ్ అని అంటామండి. అంటే దీన్ని హైబ్రిడైజ్ చేయకుండా ఒక యాక్సిడెంటల్ ఫైండింగ్ ఆన్ ఎ ప్లాంట్. సో ఈ ఫ్రూట్ వేరే ఫ్రూట్స్ కన్నా డిఫరెంట్ గా ఉన్నాయి అనే రీజన్ తో దాన్ని వాళ్ళు టేస్ట్ చేయడం బాగా అనిపించడం, షెల్ఫ్ లైఫ్ బాగుంది. సో ఇమ్మీడియట్ గా తెలుసు కదండి, అమెరికాలో ఏదైనా కొత్తది తెలుసుకుంటే ఇమ్మీడియట్ గా దే గో ఫర్ పేటెంట్. సో పేటెంట్ చేసేసుకుని దిస్ వాజ్ ద ఫస్ట్ ప్లాంట్ టు బి పేటెంటెడ్ ఇన్ అమెరికా. పేరు హాస్ అవకాడో. ఆయన క్రిస్టియానో రొనాల్డో కాదు కదా, ఏం రొడోల్ఫ్ హాస్. సో వాళ్ళు బ్రూక్లీ నర్సరీ అండ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అందరూ కలిసేసి దీన్ని పేటెంట్ చేశారు. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండడం, దీని వల్ల ఇది మోస్ట్. సో చెప్పిన కేటగిరీస్ మనం చూస్తే as I told, ఫస్ట్ ఈస్ వెస్టర్న్ ఇండియన్ కేటగిరీ, సెకండ్ ఈస్ గాటమాలన్ రేసెస్. సో అన్ని హైబ్రిడ్స్ కూడా గాటమాలన్ రేస్ కిందే క్లాసిఫై చేస్తారు. ఇవన్నీ కూడా ఆల్టిట్యూడ్ పరంగా చూసుకుంటే నేటివ్ గా తీసుకున్నప్పుడు మనకు మెక్సికన్ రేసెస్ అన్ని కూడా 1200 మీటర్ ఎలివేషన్ పైన ఉంటాయండి. తర్వాత గాటమాలన్ రేసెస్ 1200 నుంచి 800 మీటర్, అండ్ వెస్టర్న్ ఇండియన్ రేసెస్ 800 మీటర్ నుంచి బిలో. ఇవన్నీ కూడా ఆల్టిట్యూడ్ ప్రకారం ఆ న్యాచురల్ కండిషన్స్ లో గ్రో అయ్యే వెరైటీస్. సో వరల్డ్ వైడ్ 95% అంటే గ్రోయింగ్ కల్టివేషన్ కమర్షియలీ హాస్ వెరైటీ చేస్తున్నారు. ఇంతకు మీరు అన్నారు కదా కాఫీ గ్రోయింగ్ ఏరియాస్ అని, 8 to 1000 మీటర్ ఎలివేషన్ లోనే కాఫీ గ్రో చేస్తారు. రైట్, కరెక్ట్. సో కాఫీ గ్రోయింగ్ ఏరియాస్ లో వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చి పెట్టింది, ఎందుకంటే ఐడియల్ క్లైమేట్. డెఫినెట్ గా మన ఇక్కడ మన ఈ ఆంధ్ర ఏమంటారు, అరకు, పాడేరు, శ్రీకాకుళం ఆ బెల్ట్, కొన్ని బెల్ట్స్ లో మనకి ఒక 700 మీటర్ నుంచి 1000 మీటర్ ఎలివేషన్ వరకు ఉందండి. సో ఆ ఏరియాలో వీ కెన్ డెఫినెట్లీ గ్రో హాస్. అండ్ అక్కడ క్లైమేటిక్ కండిషన్ 36-37 దాటదండి కొన్ని ఏరియాస్ లో. అలాంటి కండిషన్స్ లో మనం హాస్ వెరైటీ కూడా గ్రో చేయొచ్చండి. అయితే ఇక్కడ మనకి రైతులకు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఏ వెరైటీస్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ ఏం అవకాడోస్ ఉన్నాయి, మనం ఏం అవకాడోస్ గ్రో చేస్తున్నాము, అది మార్కెట్ లో డిమాండ్ ఉందా లేదా. ఎందుకంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ వెరైటీస్ కానీ అవకాడోస్ కానీ ఎవరికి ఐడియా లేదు. ఫార్మర్ అవకాడో ప్లాంటేషన్ చేస్తున్నారు తప్ప అసలు ఏ వెరైటీ చేస్తున్నారు, వరల్డ్ మార్కెట్ లో ఏ డిమాండ్ ఉంది, ఏ వెరైటీ పెట్టుకుంటే మార్కెట్ లో డిమాండ్ ఉందో తెలియదు. మీరు వీడియో ఇప్పుడు ఇంత చెప్తున్నారు డీటెయిల్ గా,
ఏదో బయట అంటే రే అవగాడో తిన్నావారంటే తిన్నా బ్రో అన్నట్టు ఉంటది బయట. అవునండి. ఏం వెరైటీ అంటే ఏం తెలియదు. అది బయట గ్రీన్ కలర్ ఉంటుంది, లోపల అది ఉంది. ఎస్ షేక్ తాగినాము, జ్యూస్ తాగినాము, అవగాడో తిన్నాము అన్నట్టు ఉంది. కానీ ఇంత డెప్త్ గా Yes. ఎన్ని వెరైటీస్ ఉందని, ఎన్ని 40 ఎకరాల్లో మీరు పండిస్తున్నారని, అలాగే సప్లై కూడా చేస్తున్నారని మాకు తెలియదు. ఇప్పుడు వీడియో చూసే వరకు వీళ్ళకి కూడా తెలియదు. ఓకే. సో సో మంచిగా నీట్ ఇప్పుడు మీరు కట్ చేస్తే చూస్తే సో అంటే ఇది స్కిన్ చూసుకోండి సార్. ఇది మనకి వెరీ థిన్ స్కిన్ అండి. సో ఇది ఈ వెరైటీస్ అన్ని కూడా డ్యామేజ్ ప్రోన్ ప్లస్ ఫ్రూట్ ఫ్లై అటాక్, పండు పురుగు మేజర్ సమస్య అండి. ఇప్పుడు మనకి ఏమేమి పండు పురుగు ఫ్రూట్ ఫ్లై సో ఇది ఈ వెరైటీస్ కి రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం అనుకోండి, హాస్ లాంటి వెరైటీస్, ఇది ఇక్కడ థిక్ స్కిన్ అండి. అంటే ఈ చర్మం బాగా ఒత్తుగా ఉంటుంది. సో దీంట్లో అటాక్స్ చాలా తక్కువ చూస్తున్నాం. ఇది హాసన్ అండ్ ఇది కాకపోతే దీనికి సో దీనికి ఇప్పుడు ఇది వెస్టర్న్ ఇండియన్ రేస్ అండి. ఇది పింకర్టన్. సో దీని సీడ్ సైజ్ చూడండి, ఈ పల్ప్ క్వాంటిటీ చూడండి. సో దీంట్లో కూడా సేమ్ అంటే ఈ వెరైటీ హాస్ నుంచి డెవలప్ చేసిన వెరైటీ పింకర్టన్. ఓకే. సో మీరు చూస్తే స్కిన్ ఇది రఫ్ ఉంటుంది, ఇది రఫ్ ఉంటుంది. సో ఇది సేమ్ ఈ రఫ్ స్కిన్ వెరైటీస్ హై ఆయిల్ కంటెంట్ ఉంటాయి, మార్కెట్ లో డిమాండ్ ఉంది. సో మన క్లైమాటిక్ కండిషన్స్ లో ఈ హాస్ వెరైటీ గ్రో చేయడం కష్టం. ఇప్పుడు మనం జనరల్ గా వెస్టర్న్ కల్చర్ చూసినట్లయితే ఇప్పుడు మనకు పొద్దుగాల పెరుగు ఎట్లను అంటే పెరుగు లేకుండా మనకు లేదు, లాస్ట్ అండ్ ఎండ్ పెరుగు తినాల్సిందే. అట్లనే వాళ్ళకి అవగాడో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని అవగాడో స్మూతీ అంటారు. అది అన్ని రకరకాల. సో వాళ్ళు స్పూన్ తీసుకొని సలాడ్ గా. సో అక్కడ కల్చర్ లో అవగాడో అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో యాజ్ ఎ డాక్టర్ అది అడగడం మర్చిపోయాను. అవగాడో బెనిఫిషియల్ వై ఇండియా ఇప్పుడు మీరు ఇంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, మంచిగా ఫార్మింగ్ ప్రమోట్ చేస్తున్నారు అని. దిస్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ హెల్త్ బెనిఫిట్స్? సో అంటే ట్రెడిషనల్ గా మనము తీసుకున్నప్పుడు ఫుడ్స్ అంటే అవకాడో కల్టివేషన్ గురించి మనకి వెస్టర్న్ కంట్రీస్ లో ఎప్పుడు గ్రో అయింది. సో గత 100 సంవత్సరాల నుంచే కమర్షియల్ కల్టివేషన్ ఆఫ్ అవకాడో హ్యాస్ బిగన్. 100 years బ్యాక్ అవకాడో కల్టివేషన్ లేదండి వరల్డ్ వైడ్. సో ఏదన్నా న్యాచురల్ గా చెట్ల మీద పండే కాయలు మాత్రమే ప్లాంటేషన్ చేసేవాళ్ళు. కానీ 100 years నుంచే కమర్షియల్ కల్టివేషన్ ఆఫ్ అవకాడో హ్యాస్ బిగన్. అండ్ 1960s తర్వాతే హాస్ అనే వెరైటీకి ప్రమోషన్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు లేట్ 2000s లో మనకి డిఫరెంట్ వెరైటీస్ అవకాడో అనేది ప్రాచుర్యం వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ లో అవకాడో గ్రోత్ చేయాలి, అలాంటి వెరైటీస్ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. అండ్ ఎందుకోసము అవకాడో తినాలి? సో యూజువల్ గా అవకాడో అంటే ఎనీ ఫ్రూట్ మన ఇండియన్ ప్యాలెట్ ప్రకారం తీసుకుంటే మనకి ఫ్రూట్ తింటే నోటికి తీపి తగలదు, కానీ అవకాడోలో అలా తీపి తగలదు. మరి ఎందుకు తింటున్నారు సార్? హెల్తీ ఫ్యాట్స్ కోసం. అంటే అవకాడోలో మనకి ముఖ్యంగా హెల్తీ ఫ్యాట్స్, కోకోనట్ తీసుకుంటాం. కోకోనట్ ఎందుకు తీసుకుంటే హార్ట్ అటాక్ ఎందుకు అంటే కోకోనట్ లో తీసుకుంటే ఎందుకు హార్ట్ అటాక్ తక్కువ ఉందంటారు? బికాస్ ఆఫ్ ద హెల్దీ ఫ్యాట్స్. సో ఇట్ డిక్రైజ్ అంటే అవకాడో తినటం వల్ల హెల్దీ కొలెస్ట్రాల్ ఉంటుంది. దీంట్లో ఎల్డిఎల్ అంటే మనకి లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటాము, విఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటే ట్రైగ్లిసరైడ్స్. ఈ 3 కూడా హార్ట్ అటాక్ రావడానికి హైయెస్ట్ కారణాలు. సో ఒక ఫ్యాట్ లోనే ఇన్ని ఉంటాయండి బాడీలో. సో ఈ అవకాడో తినటం వల్ల ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. దీంతో పాటు హెచ్డిఎల్ అంటే బెనిఫిషియరీ కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి. సో దీని వల్ల హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఛాన్సెస్ కానీ తగ్గుతుందని 30 years స్టడీ ఉందండి. యూకే లో లండన్ లో దేర్ వాజ్ అ 30 year స్టడీ ఫ్రమ్ 1985 to 2015 వరకు స్టడీ జరిగింది. వాళ్ళు 1,00,000 మందిలో ఒక స్టడీ చేశారు. దాంట్లో భాగంగా ఏంటంటే 1,00,000 మంది 2 servings per week తీసుకుంటే ఫుడ్ అవకాడో తింటే వాళ్ళలో ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి దాదాపు 18% తగ్గింది. అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది 21% తగ్గింది. అండ్ యంగ్ పిల్లలు అంటే ఇప్పుడు మనకు అవకాడో యంగ్ 6 months బేబీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో దీని వల్ల ఏమైతే హెల్దీ ఫ్యాట్స్ తినడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా మంచిగా జరుగుతూ ఉంది. దాంతో పాటు దీంట్లో ఉన్న వైటమిన్ A-D-E-K పుష్కలంగా ఉన్నాయి. వైటమిన్ E స్పెసిఫిక్ గా తీసుకుంటే స్కిన్ అండ్ హెయిర్ కి సో చాలా హెల్ప్ అవుతుంది వైటమిన్ E. అండ్ అవకాడోలో వైటమిన్ E ఫుల్. అండ్ వైటమిన్ E ఇప్పుడు ఆల్మండ్స్ లో కూడా రిచ్ ఉంటుంది. ఆల్మండ్ హెయిర్ ఆయిల్ వాడతారు, ఐడియా ఉందండి? బికాస్ ఆఫ్ ఇట్స్ వైటమిన్ E.
సో సిమిలర్లీ ఫ్రూట్ లో అవకాడో హ్యాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వైటమిన్ ఈ అండ్ స్కిన్ అండ్ హెయిర్ మీకు గ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుందండి అవకాడోస్ తినటం వల్ల. సో దీంతో So- పాటు హార్ట్ అటాక్, స్ట్రోక్స్ అండ్ ఇప్పుడు మనకి డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, అన్ని ఫ్రూట్స్ తినలేరు ఎందుకంటే షుగర్ కంటెంట్ ఎక్కువ. కానీ అవకాడోలో షుగర్స్ చాలా లో అండ్ దీని వల్ల వాళ్ళు షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. ప్లస్ ఫైబర్, అవకాడో హ్యాస్ హైయెస్ట్ సాల్యుబుల్ ఫైబర్. అంటే ఫైబర్ మనకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినమని చెప్తాం, కానీ ఏ ఫైబర్? సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అవకాడో హ్యాస్ హైయెస్ట్ సాల్యుబుల్ ఫైబర్ అవైలబుల్ విచ్ ఇస్ బెటర్ ఫర్ యువర్ గట్. అంటే గట్ మైక్రోబయోమ్ అని అంటున్నారు ఈ కొంచెం కొత్త ట్రెండ్. ఎందుకంటే హెల్తీ గట్ ఈజ్ హెల్తీ బాడీ. సో మీ గట్ పొట్టలో జీర్ణాశయంలో హెల్త్ ఉంటేనే, అంటే మనం గంజి కానివ్వండి, లేదా సద్దన్నం కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, ఎందుకంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినమని చెప్తున్నాం, ఎందుకంటే గట్ బ్యాక్టీరియా పెరగడానికి. సో గట్ బ్యాక్టీరియా పెరగడానికి సాల్యుబుల్ ఫైబర్స్ ఆర్ ద బెస్ట్ అండ్ అవకాడో ఫ్రూట్ ఈజ్ సచ్ హైయెస్ట్ సాల్యుబుల్ ఫైబర్. నో అబ్జెక్షన్, అసలు డాక్టర్ చెప్తున్నారు ఇట్స్ ఎ మిరాకిల్ ఫ్రూట్. యా, ఇట్స్ అ మోస్ట్ Super న్యూట్రిషియస్ ఫ్రూట్, మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్. సో అండ్ ఇప్పుడు Hmm. ఒక అవకాడో జ్యూస్ మార్నింగ్ తాగి యూ కెన్ వర్క్ టిల్ లేట్ ఈవినింగ్. సో ఆకలి అనేది అయ్యేది మీకు, Okay. ఎందుకంటే న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది అండ్ మీకు పోషకాలు ఎక్కువ వస్తాయి. సో దీని వల్ల ఏజ్ గ్రూప్ సంబంధం లేకుండా తీసుకున్నారు. అండ్ వీఆర్ ఆల్సో ప్రిస్క్రైబింగ్ ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారండి. సో క్యాన్సర్ పేషెంట్స్ లో చాలా మందిలో ఏమవుతుంది అంటే మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్, కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల టేస్ట్ బడ్స్ పోతాయి, తినలేరు, వెయిట్ లాస్ అవుతారు, మజిల్ లాస్ అవుతారు. సో వాళ్ళకి తక్కువ క్వాంటిటీ ఫుడ్ ఇవ్వాలి, ఎనర్జీ డెన్స్ ఫుడ్ ఇవ్వాలి. సో అట్లాంటి షుగర్స్ ఇస్తే దట్ ఈస్ నాట్ రైట్, ఎనర్జీ కావాలి. సో సప్లిమెంటింగ్ విత్ అవకాడో ప్యూరే, పల్ప్ ఆర్ లిక్విడ్ జ్యూస్ విల్ హెల్ప్ దెమ్ గెయిన్, మెయింటైన్ ద వెయిట్. సో ఆల్సో వాళ్ళ మనకి బాడీ అంటే హీలింగ్ కెపాసిటీ బాగా పెంచుతుంది. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయండి అవకాడో మనకి హెల్త్ బెనిఫిట్స్. ఇంతకు మీరు స్మూతీ అన్నారు కదా, స్మూతీ మనం మాక్సిమం ఇండియన్స్ కానీ మిడిల్ ఈస్ట్ కానీ మాత్రమే ఎక్కువ స్మూతీస్ తాగుతారు, ఎస్పెషల్లీ అవకాడో స్మూతీ. సూపర్. కానీ మనకి Western యూరోపియన్ countries. కంట్రీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్ కానీ వాళ్ళు సలాడ్స్ కానీ శాండ్విచెస్ కానీ అవును, ఇలా ఐ స్టిల్ రిమెంబర్ Yeah. ఒకసారి నేను పోతే ఒకరికి సలాడ్ చెప్పిన, లైక్ ఇట్స్ లైక్ అవకాడో, ఒక కుకుంబర్, ఆనియన్ ఇదన్నీ వేసి, అవకాడో కూడా చిన్న పీస్ వేసి, 1 బాయిల్డ్ ఎగ్ అది Yeah. కూడా కట్ చేసేసి ఐ టేస్టెడ్, బట్ ద ఫ్లేవర్ లైక్ ఎక్కువ లేదు, కొంచెం ఉప్పు, కొంచెం Pepper. పెప్పర్. ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత లైక్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఇంకోటండి, మనము అంటే ఇక్కడ ఇండియాలో ఎస్పెషల్ సౌత్ ఇండియాలో అవకాడో జ్యూస్ అని మనము రాంగ్ మెథడ్ లో ప్రిపేర్ అవును, చేసుకున్నాం. అరకిలో చక్కెర వేస్తారు. చక్కెర వేస్తారు, అదే అది Okay. ఇది మనం ఈ ఫ్రూట్ యూజ్ చేస్తాం. అంటే గ్రీన్ స్కిన్ లో ఆయిల్ పర్సంటేజ్, దాంట్లో Sugar. 2-3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి వాడు మిక్సీ కొట్టి అంటే ఇచ్చేస్తాం. చేదుతనం పోవడానికి. పోవడానికి. ఓకే. దీంట్లో ఆయిల్ అనేది, ఫ్యాట్ అనేది చాలా తక్కువ తక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీకు తెలియకుండా వాడు ఇక్కడ నేనేం అబ్జర్వ్ చేసిన అంటే ఫార్మర్స్ ఈ బల్బ్, గ్రీన్ బల్బ్ అనే పండిస్తున్నారు, ఎవరో చెప్పి మిస్గైడ్ అయి పండిస్తున్నారు. తర్వాత వాళ్ళు తక్కువ రేట్ కి అమ్ముతున్నారు. అవును సార్. మిడిల్ మ్యాన్ మంచిగా ఎర్నింగ్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఫార్మర్స్ 80 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో అమ్ముతున్నారు. అవును. కానీ అదే కూర్గ్ Hmm. ఈ ఏరియాలో సీజన్ లో 30 to 50 రూపీస్ మధ్యలో అమ్ముతున్నారు. అంతేనా? అంతే సార్. గ్రీన్ స్కిన్ Green వెరైటీ. skin variety. 30-50 మనకి rupees. ఇక్కడ ఆ ఫ్రూట్ ఇక్కడికి వచ్చే వరకు, హైదరాబాద్ కి వచ్చే వరకు Hmm. ట్రాన్స్పోర్ట్ చార్జెస్, మధ్యలో Middlemen. మిడిల్ మెన్ వీళ్ళు అండ్ ట్రేడర్స్ ఒక 2 చేతులు మారుతాయి సార్ వరకు మధ్యలో. 120 ఇక్కడ రూపీస్ ఇక్కడ కన్స్యూమర్ కూడా ప్రాబ్లమే కదా, అవును. రేట్ బాగా పెరిగిపోతుంది. సో ఇక్కడ ట్రేడింగ్ మధ్యలో ఒక 2-3 మీడియేటర్స్ ఉండటం వల్ల ఫార్మర్ కి దే ఆర్ నాట్ మేకింగ్ మనీ, కన్స్యూమర్ ఇస్ లూజింగ్ మనీ. అండ్ మెజారిటీ అండ్ సూపర్ మార్కెట్స్ లో కూడా వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ మిడిల్ అంటే ఈ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉండటం వల్ల సూపర్ మార్కెట్స్ లో వెన్ వీ గో ఇండియన్ గ్రోన్ F1 అవకాడోస్ అనే బ్రాండ్ పెడతారండి. సో దే కీప్ షైనీ బిగ్ అవకాడోస్ పెద్ద పెట్టేసి 250 రూపీస్ పర్ కేజీ పెడతారు. పక్కనే ఇలాంటి ఈ హాస్ అవకాడో చిన్నవి డల్వి పెట్టేసి 350 రూపీస్ పర్ కేజీ పెడతారు. సో ఆన్ అన్ యావరేజ్ మనకి హైదరాబాద్ సర్వేలో ఒక సర్వే చేస్తే సూపర్ మార్కెట్స్ లో 70 to 80% ఆఫ్ ద కన్స్యూమర్స్ హు ఆర్ బయింగ్ avocados ఆర్ ఫస్ట్ టైం బయర్స్. సో అవకాడో గురించి విన్నారు కానీ ఏ అవకాడో తెలియదు, వెళ్ళి 250 రూపీస్ పెద్ద సైజు గ్రీన్ షైనీ బాగుంది ఇవి కొనేస్తున్నారు.
వెళ్ళి అలా ఇంటికి టేస్ట్ కొనడం చేసేవారికి మాత్రం కాదు, Yeah. మన వాళ్ళకి ఎక్కువ దీని మీద అంటే తెలియదు. అవగాహన ఏం లేదు. చేయాలో తెలియదు. ఏం చేయలేదు తెలియదు. తెలియదు. ఒకటి తెలుసు, జ్యూస్. Juice. బయటికి వెళ్తే అన్న ఒక అవకాడో షేక్ Yes. 160 పెట్టి ఒకసారి తాగితే వాడు లైఫ్ లో మళ్ళీ తాగుతారా? And దానికి అదే 100 ఇంకోటి, రూపాయలు బయట వేరే మనం వి షుడ్ నాట్ బ్లేమ్ ట్రేడర్స్ ఆల్సో. రైట్ రైట్. ఎందుకంటే వాళ్ళు కూల్ అక్కడి నుంచి తీసుకొచ్చి దాంట్లో వేస్టేజ్, ఎందుకంటే అవకాడో దీంట్లో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి రైప్ అయింది అనుకోండి, తొందరగా షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. అవును, షెల్ఫ్ లైఫ్ ఎన్ని రోజులు సార్? సో ఈ వెరైటీస్ తీసుకున్నాం అనుకోండి, రైప్ అవుతే 1 వీక్ అండి, అంతే 1 వీక్. అదే ఈ వెరైటీస్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఇంప్రూవ్డ్ వెరైటీస్ హార్డ్ స్కిన్. హార్డ్ స్కిన్, చెట్టు పైన 1 మంత్ ఉంచొచ్చు. అంటే ఆల్రెడీ ఫుల్ గ్రోన్ ఫ్రూట్ మెచ్యూరిటీ అయిన Maturity. తర్వాత మనం 1 మంత్ అరౌండ్ 4 వీక్స్ చెట్టు పైన ఎట్లా సపోర్ట్ అలా చెట్టు మీదనే నో తెంపిన తర్వాత మనం పండించుకోవాలి. సపోర్ట్ టైప్. సపోర్ట్ కాదు. ఇప్పుడు చెట్టు మీద రైప్ అవ్వదు, బట్ రెడీ ఫుల్ అవుతుంది. రెడీ అవుతుంది. ఓకే. మనం హార్వెస్ట్ చేసిన తర్వాతనే అది అంటే This is- రైప్ అయిన చూడండి. తర్వాత పడిపోతుంది. ఇది ఇప్పుడు ఇది హాసే, ఇది కొంచెం బ్లాక్ గా ఉంది, ఇది కొంచెం గ్రీన్ గా ఉంది. Okay. ఇట్ విల్ టర్న్ ఇన్ టు బ్లాక్ Hmm. ఆఫ్టర్ అట్లీస్ట్ 1 వీక్. Okay. అంటే ఇది ఇంకా 1 వీక్ తర్వాత కంప్లీట్ గా బ్లాక్ అవుతుంది. ఇది కంప్లీట్ బ్లాక్ అవ్వలేదు, ఇది ఆల్మోస్ట్ ఆలివ్ గ్రీన్ లో ఉంది. నేను అడిగింది ఇది అంటే చెట్టు పైన రైప్ అవ్వదండి. సో మనం హార్వెస్ట్ చేసి రైపన్ చేయాలి, లేదా ఒక 1.5 మంత్ తర్వాత అప్పుడు ఇట్ ఇస్ డ్రాప్. అదే ఈ వెరైటీస్ అనుకోండి, మ్యాంగో లాగా రైపన్ కావాలి, ఇమ్మీడియట్ రైప్ అయిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో డ్రాప్ గాలికి. సో ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్పినట్టు మనం తీసుకొచ్చి రైపన్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు అంటే కమర్షియల్ లో ఏం చేస్తున్నామంటే, అంటే ప్యాక్ హౌసెస్ ఉంటాయి కదండి, వాళ్ళే రైపన్ చేసి రెడీ టు ఈట్ అనేది సూపర్ మార్కెట్ లో అవైలబుల్ చేస్తున్నారు. అంటే ఒక కస్టమర్ యూజువల్ ఇంటికి వెళ్ళి ఒక 1 వీక్ పెట్టుకోమంటే కష్టం అండి, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో ప్యాక్ హౌసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైపనింగ్ చేసేసి రెడీ టు ఈట్ అనేది సూపర్ మార్కెట్ లో పెడుతున్నారు. సో దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఆఫ్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఉంటుంది ఈ ఫ్రూట్స్ కి. ఇప్పుడు చెట్టు మీద రైపన్ అయిన తర్వాత 4 వీక్స్ ఆపొచ్చండి. తర్వాత మనం కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటే యూజువల్లీ ఇంకొక 4 వీక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్రూట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఫ్రమ్ టంజానియా నుంచి వచ్చిన ఫ్రూట్ అండి. అక్కడ ఎప్పుడో 1 మంత్ కింద హార్వెస్ట్ చేశారు, కోల్డ్ స్టోరేజ్ లో 8 degrees టెంపరేచర్ లో దీన్ని పెట్టారు. సో బయటికి తీసిన తర్వాత ఇట్ స్టార్ట్స్ అగైన్ రైపనింగ్. సో ఫ్రూట్ మనకు ఇంటికి వచ్చి మనం కన్జ్యూమర్ పెట్టుకున్నారనుకోండి, ఒక 4 to 5 days లో రైపన్ అవుతుంది. దెన్ ఈట్ ఇట్. లేదా రైపనింగ్ చెప్పినట్టుగా ప్యాక్ హౌసెస్ వాళ్ళు రైపనింగ్ చేసి రెడీ టు ఈట్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇంకొకటి అవకాడో అనేది ఇయర్లీ ఎన్నిసార్లు 10 సార్లు పండుతుంది, ఎన్నిసార్లు? సో ఇక్కడ చాలా మందికి రైతులకి మిస్కన్సెప్షన్స్ తెలియదు. సో అందరూ ఏమనుకుంటారంటే అవకాడో సంవత్సరానికి 2 పంటలు వస్తుంది అంటారు. 2 పంటలు వచ్చేది ప్రపంచంలో కొన్ని ఏరియాస్ లో మాత్రమే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కొడైకెనాల్ ఏరియాలో ఉందండి, అక్కడ 2 నెలలు మనకి కాపు ఉంటుంది, 2 టైమ్ ఫ్లవరింగ్ వస్తాం. కానీ తెలంగాణ ఈ స్టేట్స్ లో ఫ్లవరింగ్ సీజన్ ఎక్స్టెండ్ అవుతుంది. నేను యాడ్ చేయొచ్చు దానికి. డెఫినెట్లీ తెలంగాణ ఏరియాలో నేను అబ్జర్వ్ చేసింది, అంటే మామూలుగా మేము అబ్జర్వ్ చేసింది, తెలంగాణలో పింకెట్ అని కూడా 2 టైమ్స్ ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే. ఎప్పుడు వస్తుంది అంటే ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది అవకాడో చెట్టుకి బిలో 20 degrees బిలో వచ్చినప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. మనకి 20 degrees బిలో ఎప్పుడు వస్తుంది? నవంబర్ దసరా టైం మనకి స్టార్ట్ అవుతుంది టిల్ మనకి డిసెంబర్ వరకు 10 degrees అంటే 10 degrees వరకు రాదు కానీ బట్ వింటర్ ఉంటుంది. వింటర్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది మనకి డిసెంబర్ 15 to December 30th మధ్యలో ఇట్ విల్ గో బిలో 10 degrees. ఆ టైంలో ఫ్లవర్ రాదు మనకి. లేకపోతే మనకి ఆ టైంలో కూడా మనకి 12 degrees to 20 degrees మధ్యలో ఉందనుకోండి, ఆ టైంలో కూడా ఫ్లవరింగ్ వస్తుంది. కానీ మన టెంపరేచర్స్ బిలో 10 degrees అవుతాయి, నైట్ టెంపరేచర్స్. ఆ టైంలో ఫ్లవరింగ్ అవుతుంది. మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుంది? జనవరి 1st week తర్వాత, సంక్రాంతి తర్వాత మనకి టెంపరేచర్స్ అబౌ 10 degrees బిలో 20 degrees ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్ వచ్చిన ఫ్లవర్ ఫ్రూట్ అవుతుంది. కానీ దీంట్లో మళ్ళీ తెలంగాణలో ఎస్పెషల్లీ సంగారెడ్డి దాటిన తర్వాత హైదరాబాద్ దగ్గర మనకి బిలో 8 degrees బిలో టెంపరేచర్ కూడా వెళ్తుంది. మన దగ్గర ఈసారి 6 degrees వరకు వచ్చింది. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఉన్న ఫ్లవర్ డ్రాప్ అయిపోద్ది. ఇప్పుడు మనకి December 15th కన్నా ముందు వచ్చిన ఫ్లవరింగ్ ఏదైతే ఉందో అది డ్రాప్ అయిపోతుంది.
కానీ మనకి జనవరి ఫస్ట్ వీక్ తర్వాత ఏదైతే ఫ్లవరింగ్ వస్తుందో అది మాత్రమే ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది. తెలంగాణ మొత్తం అలా కాదు. తెలంగాణలో బిలో అబౌట్ 8 degrees టెంపరేచర్, బిలో 20 degrees టెంపరేచర్ మనకి వింటర్ మొత్తం ఉంటుంది. అంటే దీపావళి స్టార్ట్ అయిన నుంచి మనకి ఆల్మోస్ట్ మార్చ్ వరకు కూడా శివరాత్రి వరకు ఉంటుందండి మీకు. సో ఇనిషియల్ గా మనము అంటే షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేది కూల్ క్లైమేట్ లో 2 times మనకు ఫ్లవర్స్ కొన్ని క్లైమేటిక్ కండిషన్స్ లో ఫ్లవరింగ్ 2 times ఉంటుంది. అది కొడైకెనాల్ ఏరియాలో, ఇండియాలో. మిగతా ఏరియాలో యూజువల్లీ ఒకటే ఎక్స్టెండెడ్ సీజన్. మరి అలాంటప్పుడు ఎప్పుడు పోయినా సూపర్ మార్కెట్ లో మనకు అవైలబుల్ అంటే ఇంపార్టెంట్. Yes, completely 99% of avocado of this Haas variety is imported. 99%, not even 100. అంటే ఇది వైట్ మ్యాన్ బిజినెస్. Exactly. సో ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఈ అవకాడో అన్న చూసుకున్నప్పుడు గ్లోబల్ ఆయిల్ మార్కెట్, గోల్డ్ మార్కెట్ ఎట్లా ఉంటుందో అవకాడో మార్కెటింగ్ కూడా అట్లాగే ఉంటుందండి. సో ఇట్ ఆల్ గ్లోబల్ మార్కెట్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ప్రొడక్షన్ మనకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో అవుతుంది. అక్కడ నుంచి ఇండియాకి ఫ్రూట్ రావటం ఇట్స్ ఎక్స్పెన్సివ్. సో ఆ టైంలో రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు మనకి ఆఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా, కెన్యా, టంజానియా, జాంబియా, జింబాబ్వే ఈ కంట్రీస్ లో అవకాడో ప్రొడక్షన్ పీక్ లో ఉంటుంది. సో ఈ టైంలో టంజానియా నుంచి మెజారిటీ వాల్యూమ్ ఇండియాకి వస్తుంది. ఏంటి ఆఫ్రికా నుంచి? ఆఫ్రికా నుంచి, ఓన్లీ టంజానియా నుంచి. ఎందుకంటే 0% టాక్సేషన్స్. సో టంజానియా నుంచి ఇండియాకి తెప్పించుకుంటే అవకాడో ఇట్ 0% ట్యాక్స్. అంటే ఇక్కడ నుంచి మనం పంజాబ్ పంపించడం లేకపోతే మనకి బెంగళూరు పంపించడం ఇలా 0% ట్యాక్స్ ఉంటాయో, టంజానియా నుంచి ఇండియాకి వస్తే 0% కస్టమ్. దానికోసం మనం వెయిటింగ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇట్స్ చీపర్. అండ్ అక్కడ నుంచి టంజానియాలో మనం ఫ్రూట్ షిప్ లో పంపించామనుకోండి, అక్కడ నుంచి ముంబైకి రావడానికి లేదా గుజరాత్ పోర్ట్ కి రావడానికి 9 days. సో 9 days లో టంజానియాలో 1000 ఎకరాల్లో పండిస్తారు, ఇండియాలో డంప్ అయిపోతుంది. టాంజానియా ఒక్క దగ్గర నుంచే కాదు, దే విల్ ప్రొక్యూర్ ఫ్రమ్ ఈస్ట్ ఆఫ్రికా, హోల్ ఆఫ్రికా. సో అంటే టాక్సేషన్ లేదు. నేను స్టోరీ కూడా విన్నాను, కెన్యాలో ఇట్ ఇస్ బూమింగ్. వాట్ ఇస్ స్పెషల్ అబౌట్ కెన్యా? కెన్యా మార్కెట్ అంటే అక్కడ 98% of their produce is exported. అక్కడ కన్సంప్షన్ ఇస్ లో, ఎక్స్పోర్ట్ మార్కెట్ ఈస్ హై. అండ్ వాళ్ళు హోల్ ఆఫ్ యూరప్, వాళ్ళు ఆఫ్రికా నుంచి పంపించి వాళ్ళు పంపిస్తారు. అండ్ ఇండియాలో ఐ వాస్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్రూట్ అవైలబిలిటీ ఇయర్ రౌండ్. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఫ్రమ్ ఆఫ్రికా. జూన్ తర్వాత దెర్ ఇస్ షార్టేజ్, ఎందుకంటే అక్కడ మెయిన్ సీజన్ అయిపోతుంది. ఓన్లీ కొన్ని పార్ట్స్ లో, అది కూడా అక్టోబర్, నవంబర్ లో కొన్ని హై ఆల్టిట్యూడ్ రీజన్ లో వస్తుంది. దట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియన్ ఫార్మర్స్, బికాస్ అదే టైంలో మెక్సికో, కొలంబియా, పెరూ గ్రో అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి ఇండియాకి రావాలంటే మినిమం మీకు 1.5 నుంచి 2 months పడుతుంది షిప్ లో. కానీ ఇది 4 weeks నుంచి షిప్ లో ఉండదు. ఎయిర్ అంటే కష్టం, ఎయిర్ అంటే ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. సో ఇండియన్ ఫార్మర్స్ కి ఇఫ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లో మనము ప్లాంటేషన్ చేసి ప్రొడక్షన్ తీయగలిగితే వీ హ్యావ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ వెయిటింగ్ అంటే గోల్డ్ డోర్ స్టెప్. కానీ ఒకటి నేను అడుగుతున్నా, మరి ఫార్మర్స్ మధ్యలోనే వాళ్ళ లొల్లిలో ఇది ఏం వెరైటీ పండించి ఇంకా క్లారిటీ రాలేదు వాళ్ళకు. అలాంటప్పుడు మన ఇండియన్ ఫార్మర్స్ ఎప్పుడు ఎక్స్పోర్టింగ్ వెళ్తుంది? వాట్ ఈస్ ద టైమ్ దట్ వీ కెన్ ఫోకస్ ఆన్ అవకాడో? ఎక్స్పోర్ట్ మార్కెట్ గురించి ఆలోచించొద్దు ఇప్పుడు లేదు. ఎందుకు అంటే మన ఇండియన్ పాపులేషన్ హ్యూజ్ పాపులేషన్. మన ఇండియానే 99% మన ఇండియానే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ 100% అన్నది చెప్పొచ్చు. బట్ ఆ ఇంపోర్ట్ చేసుకునే సీజన్ వేరు, మనకు వచ్చే సీజన్ వేరు. మన సీజన్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఎస్పెషల్లీ మీరు సెంట్రల్ ఇండియా తీసుకుంటే మనం ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీస్ మీకు చెప్పాను వెళ్తున్నాం. ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీస్, డిలేడ్ ఫ్లవరింగ్. మోస్ట్ ఆఫ్ నాకు నా వ్యూవర్స్ కి ఆన్సర్ వచ్చేసింది మీ ద్వారా. ఇండియా అనేది హ్యూజ్ డిమాండింగ్ కంట్రీ, ఆబ్వియస్లీ డిమాండింగ్ కంట్రీ. అప్పుడు ఇంకా రేపటికి ఎవరో ఒకరు ఈ వీడియో చూసి కానీ ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మేబీ దే విల్ కనెక్ట్ యూ, రేపు వాళ్ళు స్టార్ట్ చేయబోతుందంటే ఇండియాలో 25 వెరైటీ మీరు పండిస్తున్నారు, వరల్డ్ వైడ్ 400 వెరైటీ ఉంది. వాళ్ళకి మీరు ఎట్లా సజెస్ట్ చేస్తారు? నాకు ఒక 2-3 మ్యాప్ ఇక్కడ మీరు పెట్టారు. సో ఈ మ్యాప్, అలాగే ఈ మ్యాప్ ఏదో విధంగా మీరు తయారు చేస్తున్నారు. సో అది ఏ విధంగా తయారు చేసింది, అలాగే మ్యాప్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా వ్యూవర్స్ కి? ఇది వచ్చేసి మన ఇండియన్ మ్యాప్ అండి. అంటే ఇది ఒక స్టడీ డన్ బై నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి. సో వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి ఒక రీసెర్చ్ ఆర్టికల్ చేసాం. అంటే ఫస్ట్ అవకాడో ఇండియాలో ఎక్కడెక్కడ పండించగలము అనేది ఒక పొటెన్షియల్ ఉంది అనేది
మనం ఫస్ట్ స్టడీ చేపించాం. సో దీంట్లో అంటే టెక్నికల్ గా మనం తీసుకున్నప్పుడు ప్రపంచంలో బెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ 13 కంట్రీస్ అండి, టాప్ కంట్రీస్ 13 కంట్రీస్, ఈచ్ కంట్రీలో టాప్ 5 ఏరియాస్. ఇంకొకటి వరల్డ్ వైడ్ లో హైయెస్ట్ ప్రొడక్షన్ ఏ కంట్రీ? మెక్సికో. సో మెక్సికోలోనూ 5 స్టేట్స్ తీసుకున్నాం. సో ఆ లొకేషన్స్ అంటే అట్లాగా మొత్తం వరల్డ్ వైడ్ నుంచి 13x5 లొకేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 19 పారామీటర్స్ అంటే టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, ఆల్టిట్యూడ్, సన్ లైట్, సన్ డ్యూరేషన్, సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని ఇండియాలో ఎక్కడ ఫిట్ అవుతాయి అంటే మొత్తం ఒక జాతకం బయట పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో ఇండియాలో మెక్సికన్ వెరైటీ అని అన్నారు కదా, మెక్సికన్ హాస్ అని అంటారు. హాస్ ఇస్ నాట్, హాస్ ఇస్ అ వెరైటీ, మెక్సికన్ హాస్ కాదు. ఎందుకు హాస్ కి మెక్సికన్ వెరైటీ పట్టదంటే మెక్సికోలో హాస్ ఎక్కువ గ్రో చేస్తారు. సో ఇట్ వాస్ హైబ్రిడైజింగ్ ది అమెరికా అండ్ పీపుల్ లవ్ హాస్. ఎగ్జాక్ట్లీ, love Haas. people love Haas. 95% of the world market is only Haas. ఇనండి మన హాస్ అనేది కూడా ఇప్పుడు ఎవరు పెడుతున్నారు, బల్బ్ అని వెళ్ళిపోతున్నారు, మార్కెట్ లేదని ఏడుస్తున్నారు. సో మీ సజెస్ట్ చేయండి మీ యొక్క దీనిలో 45 డిగ్రీ టెంపరేచర్ లో ఇక్కడ కూర్చొని మనం వీడియోలు చేస్తున్నాం, చుట్టుపక్కల అంతా తోట. సో మీరే ఒక ఆదర్శ రైతు, ఎందుకంటే ఇక్కడ ఇంత హ్యూమిడిటీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ పండిస్తున్నారు. సో అలాంటప్పుడు మా వ్యూవర్స్ కి ఒక టాప్ 5 మీరు ఇది చేయండి అని చెప్పేది. హాస్ మీరు అన్నారు, మనం ఎందుకు గ్రో చేయలేము? హాస్ గ్రో చేస్తే సీడ్ ఫామ్ కాదు. మనం హాస్ ఫ్లవరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి జనవరి ఫిబ్రవరి తర్వాత స్టార్ట్ అవుతుంది. బట్ ఫిబ్రవరిలో వచ్చిన ఫ్లవరింగ్ మనకి బై ఎండ్ ఆఫ్ మార్చ్ అది ఫ్రూట్లెట్ ఫామ్ కాదు, అంటే లోపల సీడ్ ఫామ్ కాదు. ఓకే, అలాంటప్పుడు మన ఫార్మర్స్, మన ఆంధ్ర తెలంగాణ రైతులకు ఏ వెరైటీస్ మీరు సర్చ్ చేస్తున్నారు? ఒక 5-6 వెరైటీస్ చెప్పండి. సో ఫస్ట్ అంటే ఇప్పటివరకు జరిగిన R&D లో మనకు మన తెలంగాణ, సెంట్రల్ ఇండియా, తెలుగు స్టేట్స్, నార్థన్ కర్ణాటక, మహారాష్ట్ర ఈ రీజన్ లో ఇక్కడ టెంపరేచర్స్ 45 డిగ్రీస్ వెళ్తాయి. ఈ రీజన్ లో మనం చూసిందంటే ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీస్ చేయగలిగితే అంటే నవంబర్, డిసెంబర్, జనవరిలోనే ఫ్లవరింగ్ వచ్చేయాలి. బై మార్చ్ 2nd వీక్ ఎప్పుడైతే టెంపరేచర్ 38 డిగ్రీస్ దాటుతుందో అంత లోపల మనకు ఈ సీడ్ ఫార్మేషన్ అంటూ జరిగిపోవాలి. ఇది పింకటన్ అండి, పింకటన్ ఆల్రెడీ సీడ్ ఫార్మేషన్, సీడ్ ఫామ్ అయింది. పల్ప్ కూడా మంచి రేషియోలో మనకి పల్ప్ కూడా ఫామ్ అయింది. ఇప్పుడు జూన్ మంత్ కి ఫ్రూట్స్ అన్ని మెచ్యూర్ అయింది. మెచ్యూర్ అవ్వలేదు అంటే మెచ్యూర్ కాలేదు, సీడ్స్ అన్ని ఫార్మేషన్ అయిపోయింది. అలాంటప్పుడు ఎన్ని నెలల బ్యాక్ ఫ్లవర్స్ వచ్చింది? సో దీంట్లో ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీస్, డిలేడ్ ఫ్లవరింగ్ వెరైటీస్ ఉంటాయి. పింకటన్, మధుమా ఇస్ అన్ ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీ. ఈ సెంట్రల్ ఇండియాలో ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే జనవరి ప్రతి మనం అనుకున్నాము జనవరి 1st వీక్ తర్వాత ఫ్లవరింగ్ ఏదైతే వస్తుందో అది బై మార్చ్ వరకు మనకి సీడ్ ఫామ్ అవుతుంది. అంటే అంత టైం పడుతుందా? ఇది 45 to 60 డేస్ పడుతుంది మీకు సీడ్ ఫార్మేషన్ ఫ్లవర్ నుంచి. అంటే ఇది హాస్ అండి. మనకి బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి టు మార్చ్ 1st వీక్ వరకు ఫ్లవరింగ్ వస్తుంది. బై ఎండ్ ఆఫ్ మార్చ్ వరకు సీడ్ ఫామ్ కాదు. సో అప్పుడు మనకి సీడ్ ఫార్మేషన్ కాకపోతే సైజ్ పెరగదు. సో సీడ్ ఫార్మేషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్ విచ్ టేక్స్ అరౌండ్ 45 to 60 డేస్. సో సిన్స్ ఫ్లవర్ స్టార్ట్ అయ్యి ఫర్టిగేషన్ అయ్యి అంటే సంపర్కం ఉంటాం కదా, జరిగిన తర్వాత ఫ్రూట్లెట్ ఫామ్ అయ్యి గింజ ఫామ్ అవ్వడానికి 45 నుంచి 60 రోజులు పడుతుంది. ఆ 60 రోజులు మనకు వింటర్ లో జరిగిపోయింది అనుకోండి, ఏ ఫ్రూట్ అంతా కూడా మనకు కీలబడిపోతుంది. అదే వేడి వాతావరణం అంటే 38 దాటిన తర్వాత లేదా 40 దాటిన తర్వాత ఫార్మేషన్ కాదు, సీడ్ ఫార్మేషన్ కాదు. సీడ్ ఫామ్ అయింది బట్ సీడ్ సైజ్ చిన్న ఎందుకు ఉంది అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది, అందువల్ల కాయ కూడా చిన్నగా. ఇది ఎంత సైజు? లెస్ దాన్ 120 grams. ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ చెప్పండి. ఇప్పుడు రెడ్ ఉంది, ఎల్లో ఉంది, ఏంటి? సో రెడ్ ఏరియాస్ పొటెన్షియల్ ఉన్న ఏరియాస్ అండి. సింపుల్ హ్యూజ్ ప్రొడక్షన్ చూసినట్లయితే ఏనండి కేరళ వాళ్ళు పండించుకోవచ్చు, కర్ణాటక వాళ్ళు పండించుకోవచ్చు, కేరళ మొత్తం పండించలేము. ఎందుకు అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ కేరళ అండ్ నార్థన్ పార్ట్ ఆఫ్ కేరళ, మనం కొచ్చిన్ నుంచి పైకి, కొచ్చిన్ కింద, మనం కొచ్చిన్ కింద కేరళ టెంపరేచర్స్ బిలో 20 degrees పోదు. నైట్ టెంపరేచర్స్ బిలో 10 degrees, లైక్ బీచ్ ఏరియాస్. సో ఎక్కడైతే మీకు 20 degrees పోదో తగ్గదో ఫ్లవరింగ్ రా. సో అక్కడ ఇట్ ఇస్ నాట్ సూటబుల్. సో సారీ ఫర్ దట్. మిడ్ కేరళ నుంచి పైకి, మిడ్ కేరళ నుంచి పైకి కర్ణాటకలో పండించుకోవచ్చు, తమిళనాడులో చేసుకోవచ్చు. సూపర్.
ఇంకా ఇక్కడ వచ్చినట్లయితే ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ చూపిస్తున్నారు పండిస్తలేదని, కానీ మన ముందు కళ్ళ ముందర ఇక్కడ పండిస్తున్నారు. సో దిస్ వాజ్ అంటే మనం ఎనాలిసిస్ అండ్ అంటే మనం ఇట్స్ స్టడీ అండి. కానీ రియాలిటీ చూసే వరకు అంటే ఇప్పుడు మనం హాస్ అనేది చూసాము, రాదు. వీఆర్ క్యాల్కులేటింగ్ ఫర్ హాస్, ఎందుకంటే 13 కంట్రీస్ ఏవైతే తీసుకున్నామో గుడ్ గ్రోయింగ్ ఏరియాస్ అవన్నీ కూడా హాస్ గ్రోయింగ్ ఏరియాస్. సో దే నెవర్ ట్రైడ్ విత్ పింక్ కటన్, దే నెవర్ ట్రైడ్ విత్ అదర్ వెరైటీస్. సో ఇక్కడ మనం మనకు అట్లా చూసినట్టయితే మన రిసర్చర్స్ ఫెయిలియరా, ఏం ఫెయిలియర్ అంటే ఇక్కడ అంటే ఎవరు ఎంత ఫోకస్ చేయలేదండి ఇప్పటివరకు. సో ఎందుకంటే ఇండియాలో ఇది పాపులర్ కాలేదు, వరల్డ్ వైడ్ పాపులర్ అయింది, ఇండియన్ ప్యాలెట్ కి పాపులర్ కాలేదు. సో ఇప్పుడు రీసెర్చ్ అనేది ఇంకా మొదలు అవ్వలేదు, కొన్ని మొదలు అవుతున్నాయి. అవైలబుల్ లేదు, జెనెటిక్స్ అవైలబుల్. ద మెయిన్ థింగ్ జెనెటిక్స్ అవైలబుల్ లేదు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ దీస్ జెనెటిక్స్ ఆర్ పేటెంటెడ్ వెరైటీస్. సో ఇండియన్ కాస్ అనుకోవచ్చు, ఆర్ లేకపోతే మనకి ఇంపోర్ట్ ఇప్పటికి ఎవరు దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. సో వరల్డ్ వైడ్ చేశారు, ఇండియా ఇప్పుడు పాపులర్ అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో గానీ, యూకేలో గానీ, ఆస్ట్రేలియా గానీ ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళి సెటిల్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్ళటము, వాళ్ళ పిల్లలు చూడటము, అక్కడ దాన్ని టేస్ట్ చేయడము, చూసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత దాన్ని చూద్దామంటే దొరకట్లా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంపోర్టెడ్ ఫ్రూట్ సూపర్ మార్కెట్స్ అమ్ముతున్నారు, అక్కడ మాత్రమే అవైలబిలిటీ. అంటే మీరు ఏమంటున్నారంటే ఈ యొక్క వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ అంటే దీని వెనకాల ఇప్పుడు అంటే వెన్ వి సీ పిక్చర్ అండ్ పిక్స్, సో ఇండియన్ మార్కెట్స్ అన్ని కంట్రీస్ అయి చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే హాస్ అవకాడో బోర్డ్ అనేది అమెరికాలో, సో ఇవన్నీ కూడా పేటెంట్. హాస్ అవకాడో బోర్డ్ అనేది పేటెంట్, ఇప్పుడు ఓపెన్ వెరైటీ. సో హాస్ అవకాడో బోర్డ్ ఈజ్ అ బోర్డ్ విచ్ ప్రమోట్స్ కన్సంప్షన్ ఆఫ్ హాస్ అవకాడో. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ బడ్జెట్ మన సోషల్ మీడియాలో చూస్తే అండి, ఎవ్రీ సెకండ్ థర్డ్ స్క్రోలింగ్ చూసి అవకాడో గమనించారు ఎప్పుడైనా? సోషల్ మీడియా స్క్రోలింగ్ చేస్తా ఉంటే హాస్ సంబంధించిన ఫుడ్ లేదా జ్యూస్ లేదా గోకమోలియో, ప్రమోషన్. అండ్ వాళ్ళ బడ్జెట్ ఈస్ అరౌండ్ $70 million per year. వాట్? $70 million. అట్లా మనం మాడికి ఏమైనా చేస్తే బాగుపడేది. ప్రపంచాన్ని మనం నిలొచ్చండి అంత ఫండ్ పెట్టుకుని. యాజ్ యూ టోల్డ్, ఇట్స్ అ వైట్ మ్యాన్స్ మార్కెట్. So what they're targeting is China and India, because 60% of the world population is here and avocado is not there here. ఇప్పుడు అమెరికాలో మన గూగుల్ లో, ఫేస్బుక్ అవన్నీ ఉన్నట్టు ఫ్యూచర్ లో ఇండియాలో కూడా అన్ని అవకాడాలు ఉండాలి. అలాంటప్పుడే మనం ఇది స్టాప్ చేసుకోవచ్చు. కాకపోతే థింగ్ ఇస్, వాళ్ళు మార్కెట్ ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది గవర్నమెంట్ తో చేసుకొని ఆ ఫ్రూట్ అంతా కూడా ఇండియాలో డంప్ చేస్తున్నారు. కానీ దీనివల్ల మన రైతులకి ఏం లాభము లేదు, లాభమే లేదు. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు బి క్లెవర్. మనం ఇక్కడ గ్రో చేసుకోగలిగితే, మీరు అన్నట్టు అక్కడ నుంచి వస్తుంది ఫ్రూట్, కానీ ఎప్పుడు వస్తుంది? అక్కడ వేరే సీజన్ లో వస్తుంది. మన ఇండియన్ ఫార్మర్స్ గ్రో చేసినప్పుడు బయటకు పంపించాల్సిన అవసరం లేదు. ఇండియాలో డిఫరెంట్ సీజన్ లో మనకు వస్తుంది. ఇయర్ లాంగ్ అవైలబిలిటీ ఉంటుంది మనకి. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పుడు ఇండియాలో చెప్పారు కదా, అండ్ ఇంతకుముందు మీరు ఒకటి మిస్ అయింది, ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీస్, డిలేడ్ ఫ్లవరింగ్ వెరైటీస్ గురించి మాట్లాడుకోలేదు మనం. ఎర్లీ ఫ్లవరింగ్ వెరైటీస్ పింకటన్, మలూమా, మిడ్ లెవెల్ హాస్, ఇవన్నీ. డిలేడ్ ఫ్లవరింగ్ వెరైటీస్ ల్యాంప్ హాస్ ఉంది, ఇంకా కొత్త వెరైటీస్ చాలా వస్తున్నాయి మనకి. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అవకాడోస్ ఉన్నాయి సీజన్. సో మనకి ఆల్మోస్ట్ 6 months మనం గ్రో చేయొచ్చు. ఫ్రమ్ ఆగస్ట్ టు డిసెంబర్ వరకు మనకి ప్రొడక్షన్ తీసుకురావచ్చు. ఏమంటున్నారంటే మనకు ఒక ఎక్స్పోర్ట్ ని హోల్డ్ ఆన్ చేయాలంటే డిఫరెంట్ వెరైటీస్ ని కూడా ప్రమోట్ చేస్తే కంటిన్యూస్ సప్లై ఉంటుంది. అండ్ వి వర్ స్పీకింగ్ ఆఫ్ గ్రీన్ తెలంగాణ, తెలంగాణ ఆగిపోయినాము. సో ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రీన్ జోన్స్, ఎల్లో జోన్స్, ఆరెంజ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ మనము ఎల్లో జోన్, గ్రీన్ జోన్ లోనే ఉన్నాం. బట్ వీఆర్ ఏబుల్ టు గ్రో ఎవ్రీ వెరైటీ ఎక్సెప్ట్ హాస్ గ్రో చేయొచ్చు, కాకపోతే సైజ్ రావట్లేదు. బికాస్ టెంపరేచర్ సడన్ గా రేజ్ అయిపోయే వరకు సీడ్ ఫార్మేషన్ జరగాలి. మీరు ఫార్మర్స్ కి డైరెక్ట్ అయిపోవచ్చు, హాస్ పెట్టినంటే మీరు చాలా ఫోకస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అదే, ఎందుకంటే సైజ్ ఇష్యూ కాదు అనుకున్నప్పుడు చేయొచ్చు. ఇంకొకటి కూడా ఉందండి, దేర్ ఈస్ ఒక స్టడీ అంటే పార్ట్ ఆఫ్ అవర్ R&D వీఆర్ లుకింగ్. ఈ ఫ్లవరింగ్ ని ఒక 20 days ముందు తీసుకురాగలిగితే హాస్ కూడా గ్రో చేయొచ్చండి ఇక్కడ. సో ఆ 20 days ని ఎలా తీసుకురావాలి? ఏమైనా జెనెటిక్స్ మెథడ్ అంటే ఇప్పుడు మ్యాంగోలో చూస్తామండి, మ్యాంగోలో వాళ్ళు లేదా స్ట్రెస్ ఇవ్వటం గానీ,
లేకపోతే స్ప్రేస్ చేయడం గానీ ఇలాంటి ఎఫెక్ట్స్ ఏమన్నా ఎగ్జాక్ట్లీ ఇలాంటి చేయడం ఏమన్నా పాసిబిలిటీయా అనేది చూస్తున్నాము. కానీ ఇప్పటివరకు సక్సెస్ రాలేదు. ఓన్లీ రూట్ స్టాక్స్ లో కొన్ని రూట్ స్టాక్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 20 days ముందు ఫ్లవరింగ్ వస్తా ఉంది. ఇది అంటే ఇప్పటికి గత 2 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. అది ఒక స్పెసిఫిక్ వెరైటీ రూట్ స్టాక్ లో ల్యాబ్ హాస్ వెరైటీ అనేది డిలేడ్ ఫ్లవరింగ్, కాకపోతే ఆ స్పెసిఫిక్ వెరైటీలో మనకి 1 month ముందే వస్తుంది. సో అది ఇప్పుడు దాదాపు 1.5 acre లో ప్లాంటేషన్ చేస్తున్నాము. 2 years నుంచి అబ్జర్వేషన్ లోనే ఉంది. 2 years ఇస్ టూ ఎర్లీ. ఎందుకంటే ఫార్మర్ కమర్షియల్ స్కేల్ తీసుకెళ్ళినప్పుడు మనం R&D వి హావ్ టు బి వెరీ స్ట్రాంగ్. సో 2 years అబ్జర్వేషన్ మాత్రమే ఉంది. మేబీ అనదర్ 1 or 2 years చూసేంత 4-5 years అబ్జర్వేషన్ చేసి ఎర్లీ ఫ్లవరింగ్ వస్తుంటే ఆ స్పెసిఫిక్ రూట్ స్టాక్ తీసుకుంటే హాస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఇట్లా చూసినట్లయితే మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఏమంటారు ఉత్తరాఖండ్, హిమాచల్ ఎక్సలెంట్. ఇంకా నేను షాక్ అయింది ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్ లైక్ ఎక్స్ట్రీమ్ ఎనీ ఏరియా నార్త్ ఈస్ట్ లో బ్లెస్డ్ విత్ గ్రోయింగ్ ఏరియాస్. బట్ సమ్ ఏరియాస్ లైక్ స్నోఫాల్ ఎక్కడైతే పడుతుందో అంటే అరుణాచల్ టాప్ నార్త్ ఈస్ట్ అండ్ కంప్లీట్ అండ్ సిక్కిం అక్కడ అంటే ఆ లొకేషన్ లో కూడా మనకు టెస్ట్ బ్లాక్ ఉందండి. సో హిమాచల్ ప్రదేశ్ లో బుట్టి అనే లొకేషన్ లో అక్కడ యాపిల్ గ్రోయింగ్ ఏరియాస్, అక్కడ 6 inches ఆఫ్ స్నోఫాల్ ఎవ్రీ ఇయర్ చూస్తాం. సో అక్కడ వీఆర్ గ్రోయింగ్ అవకాడోస్, వీఆర్ గెటింగ్ నంబర్ 1 క్వాలిటీ. 1500 meter ఎలివేషన్ లో వీఆర్ గ్రోయింగ్ దేర్ అండ్ అటువంటి లొకేషన్ లో కూడా వస్తుంది. ఇంకొకటి అండి, ఈ రీజన్ లో చూస్తే అంటే ఎస్పెషల్లీ అంటే గంగా బేసిన్ ఏరియా అంటాం దీన్ని. సో నార్త్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ అండ్ గంగా బేసిన్ ఏరియా, బెల్ట్, మధ్యప్రదేశ్ ఆ బెల్ట్. ఈ బెల్ట్ లో మనకి టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి, 45 degrees 48 degrees ఉంటాయి. కానీ మరి హాస్ ఎట్లా అంటే ఎట్లా గ్రో చేస్తున్నా అంటున్నాను, ఎందుకంటే ఇక్కడ వింటర్ ఆన్సెట్ ఈస్ డిలేడ్. At that time the ఫ్లవర్ ఆ సీడ్ ఫార్మేషన్ సెట్ అయిపోతుంది. సో మనకి ఒక టెస్ట్ బ్లాక్ ఇండోర్ లో ఉందండి. సో ఇండోర్ లో టెస్ట్ బ్లాక్ లో మళ్ళీ భోపాల్ టెస్ట్ బ్లాక్ లోకి మనకు 2 differences చూస్తున్నాం. చాలా ఫార్మర్స్ ఉన్నారు. సో మన ఫార్మర్స్ అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో ఫ్లవర్ సెట్టింగ్ అనేది మనకి January February లో అయిపోతుంది, స్టార్ట్ అవుతుంది. కానీ వింటర్ అంటే మనకి సమ్మర్ అంటే టెంపరేచర్ 38-40 degrees అనేది వాళ్ళకి మనకన్నా ఒక 15 days డిలే ఉంటుంది. ఆ 15 days లోనే సీడ్ ఫార్మేషన్ జరిగిపోతుంది. సో వాళ్ళకి దే ఆర్ ఏబుల్ టు గ్రో ల్యాంపాస్. బట్ పంజాబ్ కేస్ డిఫరెంట్ అండి. పంజాబ్ వాళ్ళకి ఎక్స్టెండెడ్ వింటర్ ఉంటుంది. అప్పటి వరకు అంటే -2 degrees నుంచి 8 degrees మధ్యలో వాళ్ళకి ఆల్మోస్ట్ మేబీ ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు వాళ్ళకి ఫ్లవరింగ్ ప్యాటర్న్. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మీరు ప్లాంట్స్ 200 టెస్ట్ లొకేషన్స్ చేస్తున్నారు. అంటే ఇండియాలో మొత్తం దాదాపు 15 అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉంటాయి కదా. ఎక్కడ ఎక్కువ పంపిస్తున్నారు? ఆల్ ఓవర్ ఇండియా. బట్ స్టిల్ యు హావ్ సమ్ ఎక్కడ సోర్స్? పంజాబ్ నుంచి అరుణాచల్ వరకు వి ఆర్ సెండింగ్ ఎవ్రీవేర్. సో టీ ఎస్టేట్స్, కింద సౌత్ లో కాఫీ ఎస్టేట్స్, సెంట్రల్ ఇండియా, ఫుటల్స్ ఆఫ్ హిమాలయాస్, అరుణాచల్ ప్రదేశ్. నాకు ఇంకొక డౌట్, మీరు ఎన్ని వెరైటీస్ చేస్తున్నారు, అన్ని వెరైటీస్ ఇండియాలో లేదు. సో యు ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్? yes, కంప్లీట్ ఆల్ ఆఫ్ ద జెనెటిక్స్ అండి. ఎందుకంటే మనకి మేజర్ ప్రాబ్లమ్ ఈ జెనెటిక్స్ అంటే ఈ వెరైటీస్ అంటే ఎప్పుడో 100 సంవత్సరాల వెరైటీస్ మనం చేయకూడదు అండి. సో ఫ్యూచర్ లో మనకి మార్కెట్ లో ఏం డిమాండ్ ఉన్నాయి, వెస్టర్న్ కంట్రీస్ లో ఫార్మర్స్ ఇప్పుడే కొత్త వెరైటీస్ ప్లాంటేషన్ చేస్తున్నారో అవి చేయగలిగితే ఇంకో 10 సంవత్సరాలు మన ఫార్మర్స్ కి దిల్ హ్యావ్ ఎ బెటర్ మార్కెట్. సో ఆ స్పెసిఫిక్ వెరైటీస్ ని మనం టార్గెట్ చేస్తున్నాము. సో దట్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్, దాంతో పాటు క్లైమేటిక్ చేంజెస్ అనేది మీరు చూస్తున్నారు. సో ఈ ఆల్మోస్ట్ మనము జూన్ ఎండింగ్ కి వచ్చాము, అయినా స్టిల్ రెయిన్ ఫాల్స్ అనేవి లేవు. సో చేంజింగ్ క్లైమేటిక్ ప్యాటర్న్స్ ఇవి తట్టుకునే విధంగా ఉన్న వెరైటీస్ ని మాత్రమే వీఆర్ ప్రమోటింగ్. సో దట్ నెక్స్ట్ 10-20 years we don't know how the climate is going to be. అన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్ లో గ్రో అయ్యే వెరైటీస్ మాత్రమే చూస్ చేసాం. దీనికి ఫస్ట్ సోర్సెస్ ఇజ్రాయెల్. మీరు ఇజ్రాయెల్, ఇంకా ఏ కంట్రీ? మేము ఇజ్రాయెల్ నుంచి వర్క్ చేస్తున్నాము, జాయింట్ వెంచర్ లో ఉన్నామండి. వాళ్ళ జెనెటిక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ కి వాళ్ళు ఉన్న వెరైటీస్ మాత్రమే చేస్తారు వాళ్ళు. సో ఇజ్రాయెల్, స్పెయిన్, సౌత్ ఆఫ్రికా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, తెప్పించిన తర్వాత డైరెక్ట్ మీరు ఇట్లా చేస్తున్నారు? ఎట్లా? డైరెక్ట్ గా చేయలేమండి. ఇట్స్ ఎ లాంగ్ ప్రొసీజర్. సో దీనికి ఒక కంపెనీ, మా కంపెనీ నుంచి ఒక ప్లాంట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక 5 layer ఆఫ్ పర్మిషన్స్ అనేది ఉంటుందండి. అంటే రైట్ ఫ్రమ్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అక్కడ వరకు మనకు ఇంపోర్ట్ లైసెన్స్ అనేది ఉంటుంది. సో ఇంపోర్ట్ లైసెన్స్ ఈ మల్టీ స్టెప్ ప్రొసీజర్స్ తీసుకున్న తర్వాత మన ఫెసిలిటీ ఉంటుంది, దానికి అప్రూవల్స్ తీసుకొని
మనము ఈ ఎక్స్పోర్టర్ కి మనము ఒక 6 months ముందు వాళ్ళకి రిక్వెస్ట్ పెడతాం. అప్పుడు దే టేక్ 6 months ఆఫ్ టైం అండ్ ప్లాంట్ రెడీ చేసి మనకి ప్లాంట్ పంపిస్తాడు. సీడ్ పంపించాడు, ఎందుకంటే ఇండియా మనం వీ కెనాట్ ఇంపోర్ట్ సీడ్స్, ఇక్కడ ఓన్లీ ఇంపోర్ట్ ప్లాంట్. సో ప్లాంట్ మనం షిప్ లో తెప్పిలేం. సో ఏం చేస్తాం, కంపల్సరీ ఎయిర్ లోనే తెప్పియాలి. సో వచ్చే ముందట అక్కడ చెక్స్ జరుగుతాయి, అంటే ఆ ఎయిర్పోర్ట్ లో వాళ్ళ ఫైటోసానిటరీ సర్టిఫికేషన్, క్లియరెన్సెస్ అన్ని కూడా చూసుకొని వాళ్ళకి ఇస్తారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా మనకి దాంతో పాటు ఏం డిసీజెస్ లేవు అన్ని సర్టిఫికేషన్ ఇచ్చి ఒక క్వారంటైన్ ఫెసిలిటీ అని ఉంటుందండి. క్వారంటైన్ ఫెసిలిటీ ఒక సంవత్సరం పాటు దాంట్లో ఉంచాలి. ఇదే టైంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చి దాన్ని 3 times చెక్ చేసి సో క్లియర్ చేసి వేరే కంట్రీస్ తో పోలిస్తే మన కంట్రీ కొంచెం ఈజీ అనుకుంటా బయట నుంచి తెప్పించడం. చాలా కష్టం, చాలా కష్టం సార్. మనదే ఇంకా టఫ్. మనదే టఫ్. కొంతమంది ఇప్పుడు లాస్ట్ టైం ఎవరో జాస్మిన్ ఫ్లవర్ ఎత్తుకొని ఆస్ట్రేలియా పోయిందంటే 3 లక్షల ఫైన్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అట్లా అంటే అంటే బికాస్ వి యాజ్ అ కంపెనీ వి ఫాలో దీస్ రూల్స్. సో పేపర్ వర్క్ థింగ్స్, స్క్రీనింగ్, ఇవన్నీ ఇట్స్ లెందీ ప్రొసీజర్. అండ్ ఇంతకుముందు మీరు ఇజ్రాయెల్ అన్నారు, అవునవును బ్రదర్ కూడా క్లైమేట్ చేంజ్ అని. Do you know Israel rainfall is 300 millimeter? 300. అంటే 30 సెంటీమీటర్లు అండి. అంటే ఇప్పుడు మనకి ఒక్కోసారి మన లాస్ట్ టైం హైదరాబాద్ లో ఒక రాత్రి 270 మిల్లీమీటర్ పడింది, అంటే 20 సెంటీమీటర్ ఒక రాత్రి పడింది. వాళ్ళకి ఇయర్ లాంగ్ పడుతుంది. అంత తక్కువ రెయిన్ఫాల్ లో దే ఆర్ ది 5th largest producer of avocados. వాళ్ళ సాయిల్స్ అండి, మనము అంటే చౌడు భూములు అంటాం కదా. చౌడు అంటే ఉప్పు శాతం ఎక్కువ ఉంటాము, సున్నం శాతం ఎక్కువ ఉంటాము. అలాంటి కండిషన్స్ లో మనం అసలు అంటే ఏ చెట్టు వేస్ట్ సాయిల్ అంటే వదిలిపెట్టేస్తాం, అక్కడ పంట పండించాం. కానీ ఇజ్రాయెల్ లో మెజారిటీ ఆఫ్ ద సాయిల్స్ సున్నము భూములు, ఉప్పు భూములే. మోర్ దాన్ 20-25% ఆఫ్ సున్నం ఉంటుంది. సున్నం 25% సున్నము. దే ఆర్ స్టిల్ గ్రోయింగ్ అవకాడోస్ అండ్ దే ఆర్ వరల్డ్ లీడర్స్ ఇన్ గ్రోయింగ్ ఆల్ హార్టికల్చర్ క్రాప్స్. సిట్రస్ కానివ్వండి, ఇదే కానీ యూరోప్ కంప్లీట్ గా ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ప్రొడ్యూస్, జెనెటిక్స్, బికాస్ దే అండర్స్టాండ్ సాయిల్ కి ఎలాంటి జెనెటిక్స్ పెడితే సాయిల్ కి మనము బెటర్ యూస్ తీసుకోవచ్చు, ఫర్టిగేషన్. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఉప్పు నీళ్ళ నుంచి సపరేట్ చేసి, సముద్రపు నీళ్ళ నుంచి సపరేట్ చేసుకుని ఆ వాటర్ ని అగ్రికల్చర్ వాడతారు. ఇంకోటి మనం యూజ్ చేసిన వాటర్, అంటే హ్యూమన్ యూజ్ చేసిన వాటర్ ని ప్యూరిఫై చేసి మళ్ళీ అగ్రికల్చర్ వాడతారు. వాటర్ వేస్టేజ్ అంటూ ఉండదు. అలాంటి కండిషన్స్ లో దే ఆర్ డూయింగ్ అగ్రికల్చర్. అంటే అక్కడ సర్వైవ్ అంత టఫెస్ట్ కండిషన్స్ అంటే అక్కడ. అలాంటి కండిషన్స్ లో సస్టైన్ అయిన వెరైటీస్ ని, రూట్ స్టాక్స్ ని మనం వేరు భాగాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సాయిల్స్ కి దే ఆర్ గ్రోయింగ్ వండర్ఫుల్లీ. అండ్ ఇజ్రాయెల్ లో మాక్సిమం ప్రొడ్యూస్ చేసేది గ్రీన్ స్కిన్ పింకటన్ వెరైటీ. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, మీకు జోర్డాన్ వ్యాలీ వెళ్తే టెంపరేచర్స్ అప్ టు 40-48 degrees, 50 degrees వరకు కూడా వెళ్తుంది ఒకసారి. అక్కడ పింకటన్ 70% పింకటన్ గ్రో చేస్తారు, అండ్ మిగతాది ల్యాంబ్ హాక్ గ్రో చేస్తారు. తీసుకొస్తున్నారు కదా సార్, ఎయిర్ లో తీసుకొస్తున్నారు. తర్వాత ఇట్లా క్వారంటైన్ అవుతుంది. క్వారంటైన్ ఫెసిలిటీ ఉంటుంది. క్వారంటైన్ ఫెసిలిటీలో మనం సంవత్సరం పాటు దీన్ని క్వారంటైన్ చేసి దీంట్లో డిసీజ్ 1 year అండి. అంటే ఒక 1 year మొక్కని ఇస్రాయల్ నుంచి వచ్చిన మొక్కలు 1 year దాకా బయటకు వచ్చినాయి. 1 year ప్లాంట్స్, ఇవి మీరు చూసే మొక్కలు 1 year ప్లాంట్ అండి. సో 1 year దాంట్లో ఉంచి గవర్నమెంట్ ఆఫీషియల్స్ క్లియర్ చేసి దాని సర్టిఫికేషన్ ఇస్తారు. అప్పుడు మనం ఆ ప్లాంట్ తీసుకొచ్చి ఫార్మర్ కి ఇస్తాం. అంటే ఇదంతా 1.5 year ప్రాబ్లం ఉందా, డిసీజ్ ఉందనుకోండి, ఆ హోల్ లాట్ ని మనము తీసి బర్న్ చేసేయాలి. సో కొత్త పెస్ట్ ఇండియాకి రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వేప చెట్లకి పురుగు చూస్తున్నాం, టీ బగ్. చాలా డిసీజ్ కాజ్ చేస్తా ఉంది. సో ఇలాంటి డిసీజ్ ఏమైనా వచ్చిందనుకోండి, మన నేటివ్ ప్లాంట్స్ అన్నిటి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి కరోనాలో, కోవిడ్ లో మనకు క్వారంటైన్ చేశారు కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్లకుండా 1 week 14 days మధ్యలో చేసేవాను. సో అలాగే ప్లాంట్ కి 1 year క్వారంటైన్ ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మనం రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటాం. సో బేసిక్ గా ఇవన్నీ మీరు హిస్టరీ చెప్పారు, దీని ఒరిజిన్ చెప్పారు, డిఫరెంట్ వెరైటీస్ అవన్నీ చెప్పారు. ఇప్పుడు అన్ని మాట్లాడుకున్నాం. వరల్డ్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి సార్. వరల్డ్ మార్కెట్ గురించి అది రైతులకు తెలియాల్సిన విషయం అండి. అవకాడో అంటే వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత జరుగుతుంది, ఎంత మార్కెట్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అరౌండ్ $24 billion. అంటే $1 billion అంటే దాదాపు 9,500 కోట్లు ఇంటూ 24. ఇక్కడ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2,20,00,000 కోట్ల మార్కెట్ అండి. అంటే తెలంగాణ బడ్జెట్
ఆల్మోస్ట్ తెలంగాణ బడ్జెట్. ఒక ఫ్రూట్. ఓకే. అండ్ అంత మార్కెట్ ఉందా? తినేది ఇప్పటికి 10-20% వరల్డ్ పాపులేషనే. ఇక్కడ 60% మనము చైనా ఉన్నాం సార్. అండ్ ఇండియా ఇట్స్ సార్ ఇట్స్ ఇంకొక 30%. డౌట్ అడుగుతున్నా. సో యాక్చువల్లీ మీరందరూ ఇప్పుడు డెకాన్ ఎగ్జాటిక్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ, మీరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అస్ ఎ ప్రైవేట్ కంపెనీ. మీలాంటి చాలా మంది వేరే వేరే క్రాప్స్ మీద చేస్తున్నారు, గ్రేప్స్ మీద, ఆరెంజ్ మీద. వై కాంట్ అవర్ హార్టికల్చర్, వై ఇట్ ఈస్ ఫెయిలింగ్, వై? ఎందుకు మన గవర్నమెంట్ ఫోకస్ చేయలేకపోతున్నారు? ఇక్కడ 2 థింగ్స్ అండి. సో గవర్నమెంట్ అంటే బ్లేమింగ్ బ్లేమింగ్ కాదు, ఇక్కడ చెప్తున్నా why. అంటే ఇక్కడ ఎందుకంటే రైతులకు వాళ్ళ ఈజీ యాక్సెస్ Yeah, మనకన్నా. సో ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని థింగ్స్ అండి. ఇక్కడ గవర్నమెంట్ అంటే వాళ్ళ దే హ్యావ్ దేర్ లిమిటెడ్ బడ్జెట్స్. రీసెర్చ్ పైన ఎక్కువ ఫండింగ్ అనేది లేదండి. ప్లస్ ఈ ట్రెండింగ్ క్రాప్స్ అనేది వరల్డ్ మార్కెట్ చూసి మనము చూడాలి. అక్కడ గవర్నమెంట్ ఈస్ ఫెయిలింగ్ టు ఐడెంటిఫై దట్. నెంబర్ 1. నెంబర్ 2, మనకి ట్రైనింగ్ లేదండి. అంటే మనము మార్కెట్ ని అండర్స్టాండ్ చేసుకొని మార్కెట్ లో ఏది బాగుంటుంది, ఏది రాబోతుంది అనేది వి హావ్ టు గెస్. అంటే ఈ రోజు పని చేస్తే 10 years తర్వాత మార్కెట్ లో ఏది ఉంటుందో అది మనం ఇవ్వగలం. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ రోజు ఏముంది దాన్ని దాన్ని ఎట్లా చేయాలి, అది చేసే లోపల వరల్డ్ ఇస్ మూవింగ్ అదర్ 10 years ahead. సో మనము ట్రెండ్ కాబోయే దాన్ని ప్రిడిక్ట్ చేయగలం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇది మనం ఏం చేస్తున్నాము, మనం రీసెర్చ్ ఏం చేస్తుంది అని. Do you know Israel produces mango 10 tons per 1 acre. 10 tons. Majority of the varieties were taken from India. And Indian farmer produces only 2.5 tons maximum per acre. Average farmer. So see, that's a different potential. వాళ్ళకి ఎట్లా అంటే we should be the first. Genetics చాలా చేంజెస్ ఉన్నాయండి. రూట్ స్టాక్స్, మీకు మ్యాంగోలో రూట్ స్టాక్స్ ఉన్నాయి, అందుకనే రూట్ స్టాక్స్ గురించి మాట్లాడలేదు మనం ఇప్పుడు. ఇంకొకటి చిన్న డౌట్ సార్, రూట్ స్టాక్ పోయే ముందు అసలు రూట్ స్టాక్ అంటే ఏంటి అని మీరు చెప్తారు డీటెయిల్ గా. దానికి ముందు హైదరాబాద్ లో, బెంగళూరులో జ్యూస్ సెంటర్ లో తాగి పడేసిన సీడ్స్ ఎత్తుకొని పోయి చాలా మంది నర్సరీలో చేస్తున్నారు. వాటి మీద ఎంత వరకు ఫార్మర్స్ నమ్మకం పెట్టొచ్చు? ఇంత మీరు చూసారనుకుంటా, మన ప్లాంట్స్ అన్ని చనిపోతున్నాయి. 6 years old, 7 years old. అది ఏం రోగం? అది ఫైట్ ఆఫ్ ఫంగల్. అది నేను వీడియో యాడ్ చేశాను. రూట్ స్టాక్ వల్లనే చనిపోతున్నాయి. సో ఈ ప్రాబ్లం అన్న వచ్చే అవకాశాలు. అది బ్లాక్ సాయిల్ మీరు చూస్తే కొద్ది పర్సెంటేజ్ ఆఫ్ బ్లాక్ సాయిల్ ఉంది అక్కడ, కింద రెడ్ సాయిల్. సో మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రాపర్ గా ఒక ఆథెంటికేషన్ ఉన్న, ఇప్పుడు లైక్ లైసెన్స్డ్ వన్, వాళ్ళని నమ్మకం తీస్తే వీ క్యాన్ ట్రస్ట్. బికాస్ మీరు క్వారంటైన్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. ఎవరు ఇప్పుడు బయట నర్సరీ, నేను బ్లేమ్ చేస్తలేదు, వీడియో చూసి బయట నర్సరీ కూడా ఎఫెక్ట్ కాదు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒకరు వచ్చారు, నేను 500 చెట్టు పెట్టాను అక్కడ, నర్సరీని తీసుకొచ్చి పెట్టాను అట్లా. కాకపోతే వాళ్ళకి తెలియదు, ఆ ప్లాంట్ హిస్టరీ తెలియదు, ఆ ప్లాంట్ ఏ విధంగా వచ్చింది, అది క్వారంటైన్ అయిందా, మనకు పెట్టిన వెరైటీ అది కరెక్ట్ వెరైటీనా అని తెలియదు. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్, మీరు నర్సరీ నుంచి తీసుకెళ్ళారు, సక్సెస్ఫుల్ వీడియోస్ ఎవరైనా చేశారా? ఇక్కడ సక్సెస్ ఉంది, ఇంత ప్రొడ్యూస్ చేశారు. నేను ఒక 100 ప్లాంట్స్ పెట్టాను, ఒక సంవత్సరం తర్వాత ఎన్ని ప్లాంట్స్ బతికాయి, సెకండ్ ఇయర్ ఎన్ని ప్లాంట్స్ బతికాయి, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, థర్డ్ ఇయర్ తర్వాత ఎంత ఈల్డ్ ఉంది, అసలు ఎన్ని ప్లాంట్స్ బతుకున్నాయి. ఈ నర్సరీస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇవి మాత్రం చూపించారు. ఎందుకు అంటే ఎంత మంది సక్సెస్ ఉందో వాళ్ళని కూడా తప్పు చెప్తే, ఒకసారి బూమింగ్ అవుతుందంటే వెళ్ళిపోవడం. డ్రాగన్ ఫ్రూట్ బూమింగ్ అయిందంటే ఏముంది, దాని సైడ్ మొక్కలు కట్ చేసి అమ్మితే 20 రూపాయలు తీసుకుంటారా. అలాగే ఇది కూడా ఇప్పుడు కొత్తగా మకడోమి, ఇది ఏది ట్రెండింగ్ వెళ్తుందంటే వాళ్ళకి తప్పలేదు, ఇప్పుడు సంపాదించే టైం సంపాదిస్తున్నారు. కాకపోతే ఎఫెక్ట్ ఇక్కడ పోయేది, ప్రాబ్లం ఇక్కడ ఫేస్ అయ్యేది ఫార్మర్స్. వాళ్ళ ఈ వీడియో డెఫినెట్ గా షేర్ చేయాలి. అలాగే మీ సజెషన్ కూడా రాయాలి. సో డాక్టర్ హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పారు, ఇంకా మీకు హెల్త్ బెనిఫిట్స్ చెప్పండి, మీరు రాయండి, కమెంట్ లో సజెషన్స్ రాయండి. అలా మేమంటే ఒక డిస్కషన్ లాగా డెప్త్ గా ఫ్యూచర్ కాంట్రిబ్యూషన్ ఏంటిది అని మాట్లాడుతున్నాం. సో ఫార్మర్స్ డ్యూటీ ఏంటిదంటే ఇది షేర్ చేయాలి, 10 మందికి కాదు, లక్షల మందికి షేర్ చేయాలి. మీరు ఎడ్యుకేషన్ చేస్తేనే అయ్యేది ఈ పనులన్నీ. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఒక డెకాన్ ఎగ్జాటిక్ అని పెట్టి ఇట్లా కూర్చోలేదు, బాగా రిజర్వ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు జెనెటిక్స్ మీద వర్క్ చేస్తున్నారు, అలాగే రకరకాల నర్సరీలు, క్వారంటైన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక డాక్టర్, సార్ మీ ప్రొఫెషన్ ఇంజనీర్. సో ఇంజనీర్ డాక్టర్ కలిస్తే ఒక ఫార్మర్ బ్యాక్ టు ఫార్మింగ్ ప్యాషన్ లో రావచ్చు అని నిరూపిస్తున్నారు. సో ఇప్పుడు మనం బ్యాక్ టు ఇది రూట్ స్టాక్. నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఎఫెక్ట్. ఇప్పుడు చెప్పండి రూట్ స్టాక్. సార్ మామూలుగా మనకి జెనెటిక్స్ అంటే మనకు మొక్క అంటే వెనకటికి
ఫ్రూట్ మామిడి మొక్క తీసుకుందాం సార్, అవును. చాలా మంది ఫార్మర్స్ కి అర్థమవుతుంది. అవును. సో ఇప్పుడు మనం వెనకటికి ఏం చేస్తాం సార్, ఒక మామిడికాయ తిన్న తర్వాత అది అట్లా భూమిలో పెట్టేస్తే చెట్టు వస్తుంది. అట్లాగే వదిలిపెడితే ఒక 6-7 ఇయర్స్ కి కాయలు కావటం స్టార్ట్ అవుతుంది. అంటే అది అంటే తినే ఫ్రూట్ భూమిలో పెట్టాము, దట్ ఈస్ గ్రోయింగ్ ఇంటూ అ ప్లాంట్ గివింగ్ ఫ్రూట్. అది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పడుతుందండి. కానీ దాంట్లో జెనెటిక్స్ చూసుకున్నప్పుడు 50% ఒక ప్లాంట్ ది, 50% ఒక ప్లాంట్ ది ఉంటుంది. ఇట్స్ న్యూ వెరైటీ అయిపోతుంది, జెనెటిక్స్ ఏమి ఉండదు. అండ్ ఆ ఫ్రూట్ తినే ఫ్రూట్ అండి, రూట్ స్టాక్ కాదు. కాకపోతే ఈ కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నాము, అవి ఆమ్చూరు చేసిన తర్వాత ప్రాసెసింగ్ వాడిన తర్వాత ఆ టెంక తీసి భూమిలో పెడుతున్నాం, పెట్టి కవర్ లో పెట్టి గ్రో అయిన తర్వాత దానికి కట్ చేసి అంటు కడుతున్నాం. గ్రాఫ్టింగ్ చేయడం వల్ల 2 సంవత్సరాల్లో కాయ వస్తుంది. అది కాకపోతే ఆ అంటు కట్టే కింద భాగం ఉంటుంది కదా, దాన్ని రూట్ స్టాక్ అంటాం. సో భూమిలో ఉండి అని రూట్ స్టాక్ పని ఏంటంటే చెట్టుకి బలాన్ని అందించడం, స్ట్రక్చర్ అంటే హోల్డింగ్ కెపాసిటీ, జనరల్ వెదర్ అంటే మనం కింద భూమిలో న్యూట్రియంట్స్ తీసుకోవడము, వాటర్ తీసుకోవడము, దానికి పైన అంటుకట్టే భాగానికి ఫుడ్ అందించడం, దాన్ని సర్వైవ్ చేయడం, దీని రూట్ స్టాక్ పని. అదే ఇప్పుడు సాయిల్ లో, ఇప్పుడు చౌడు భూమిలో ఉంది లేదా రాగడి భూమి అంటే క్లే సాయిల్ ఉంది, అక్కడ మామిడి మొక్కలు బతుకుతాయా? బతుకు. ఎందుకు? వర్షం పడితే నీళ్ళు నుంచి ఉంటే వేర్లు కుళ్ళిపోతాయి. కానీ కొన్ని వెరైటీస్, కొన్ని ప్లాంట్స్ అలాంటి కండిషన్ లో కూడా గ్రో అవుతాయి. ఒకవేళ భూమిలో ఉప్పు శాతం ఎక్కువ ఉంది, సున్నం శాతం ఎక్కువ ఉంది, అలాంటి కండిషన్ తట్టుకునే వెరైటీస్ కూడా కొన్ని ఉంటాయి, విత్తనంలో కెపాసిటీ ఉంటుంది. ఇదన్నీ న్యాచురల్ గా ఇవాల్వ్ అయినవి. సో అన్ని అవకాడో సీడ్ తీసుకొని భూమిలో పెడితే అవి ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వవు. అండ్ ఈ అట్టుకట్టే భాగము దీనికి దీని సియాన్ కంపాటబిలిటీ అంటామండి. ఇది 2 కంపాటబుల్. సియాన్ ఈ 2 కంపాటబుల్ ఉన్నప్పుడే చెట్టు పెద్దగా అయ్యి ఫ్లవరింగ్ వస్తుంది. చాలా మంది ఏం చెప్తారు, అంటుగట్టిన మొక్క తీసుకొచ్చి పెట్టాము కానీ ఫ్లవరింగ్ రావట్లేదు, అండ్ ఇంకోటి ఫ్రూటింగ్ రావట్లేదు. మ్యాంగోలో అబ్జర్వ్ చేస్తే కొన్ని చెట్లు బాగా స్వీట్ ఉంటాయి, ఫ్రూట్ బాగా ఎఫిగ్రెస్ గా గ్రో అవుతుంది. ఎందుకు? అదంతా రూట్ స్టాక్ వల్ల. రూట్ స్టాక్ ఇంకా కొన్ని కాడ పెడతారు, ఓకే కాయలు కాసిన 2 years లో, 3rd year లో ఎఫెక్ట్ సడన్ గా ఏదో ఎగ్జాక్ట్లీ. సో ఈ రూట్ స్టాక్ మనకి డిసీజ్ ప్రొటెక్షన్ అంటే వాటర్ లాగింగ్ అంటే నీళ్ళు ఎక్కువైనా తట్టుకోగలగాలి, వర్షాలు ఎక్కువైనా తట్టుకోగలగాలి, లేదా కరువు వచ్చినా తట్టుకోగలగాలి, వేడి వాతావరణం తట్టుకోగలగాలి, డిసీజెస్ తట్టుకోగలగాలి, ఉప్పు శాతము ప్లస్ లైమ్ స్టోన్ ఇవన్నీ తట్టుకోగలగాలి. ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది, ఫార్మర్స్ కి తెలియదండి. అక్కడికి వెళ్తే ఒక 10 రూపాయలకి తక్కువ ఇచ్చారండి, నర్సరీ వాళ్ళు 10 రూపాయలు తక్కువ ఇచ్చారండి, మేము ఎత్తుకొచ్చిన 150 ప్లాన్లు అది పెట్టినాం, ఆడ పెట్టినాము. 3 years లో బాగా పైసలు పెట్టారు, 4th year లో కదా పడిపోయింది. సో అది తెలియదు. సో మన ఎఫ్పిఓ డెక్కన్ ఎగ్జాటిక్స్ ఎఫ్పిఓ అండి మనది. మన ఆర్గనైజేషన్ ఫార్మర్స్ కి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా క్లాసెస్ ఇస్తున్నారు, ఎవ్రీ సాటర్డే ఇక్కడ క్లాసెస్ ఉంటాయి. సో 2018 నుంచి ఉందండి మాకు ఇక్కడ ఆర్గనైజేషన్. ఎక్కడ ఇది లొకేషన్? ఇది కొండాపూర్ మండల్, ఆలియాబాద్ విలేజ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి 10 కిలోమీటర్స్. డిస్క్రిప్షన్ ఇస్తాను, స్క్రీన్ లో నంబర్ కూడా ఇచ్చాను. ఎవరికైనా డీటెయిలింగ్ రావాలి తెలుసుకోవాలంటే మీరు రావచ్చు, కనెక్ట్ కావచ్చు. సో ఎవ్రీ సాటర్డే ఇక్కడ మా ఒక ఫార్మ్ విజిట్స్ ఉంటాయి. వస్తే అన్ని ఫార్మ్ లో ఏం వెరైటీస్ చేస్తున్నాం, ఎలా చేయాలి, ఏ రకం ఎలా ఉంటుంది, ప్లాంటింగ్ మెథడ్స్ ఎంత, స్పేసింగ్. ఎందుకంటే మీరు నాకు అప్రోచ్ అయినప్పుడు సార్ అవకాడో అన్నారు, సో అవకాడో మీద చాలా ఫ్రాడ్ స్కామ్స్ జరుగుతుంది, ఇది ఏదో తెలుసుకోవాలి, అసలు వీడికి వస్తే వీళ్ళు కూడా రియల్ గా ఏమైనా ఇట్లాంటి చేస్తున్నారా? కానీ యాక్చువల్లీ వాట్ ఐ అండర్స్టూడ్ నో, మన గవర్నమెంట్ ఏం చేయలేకపోతున్నారు, అదన్నీ వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ 25 వెరైటీ అని తిప్పారు పొద్దుగాల నుంచి, బ్రేక్ఫాస్ట్ తినిపించి తిప్పితే అన్ని తిరిగి చూసాము. సో అన్ని వెరైటీస్ వీళ్ళు చేస్తున్నారు, క్లాస్ ఇస్తున్నారు. అంటే ఒక ఫార్మర్స్ కి యు ఆర్ గివింగ్ వెరైటీస్ ఒకటే కాదు, మీకు వెరైటీ ఫ్రూట్ కూడా చూపించాం. సో ఇంత మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, ఏమైనా గవర్నమెంట్ మీకు సపోర్ట్ దొరికిందా? ఇప్పటి వరకు లేదు సార్. చూసి ఎవరైనా హార్టికల్చర్ కానీ ఎవరైనా మినిస్టర్స్ అంటే ఫస్ట్ థింగ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ వీఆర్ డూయింగ్. అంటే గవర్నమెంట్ మీదే మనం డిపెండెంట్ కావాల్సింది కాదు సార్. యాజ్ అ సొసైటీకి మనం మా తరఫున ఏమి ఇస్తున్నాము, దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. మంచి జరగాలి, అది మన నుంచి జరుగుతుందా, గవర్నమెంట్ నుంచి జరుగుతుందా, ఇంకా ఎక్స్ ఏజెంట్ నుంచి జరుగుతుందా కాదని. సో ఫార్మర్ బెనిఫిట్ అవ్వాలి. ఎందుకంటే నేను ఫార్మరే. సో ఫార్మింగ్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేశాను. ఆ ఒక్కొక్క ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయగలము,
దీంతో ఫార్మర్ లైఫ్ ని ఎట్లా బెటర్మెంట్ సో చేయగలం. మీరేం చెప్తున్నారంటే అస్ ఎ డాక్టర్ ఆబ్వియస్లీ డాక్టర్ అన్ని రకాల గోళీలు రాసుకోకుండా యు ఆర్ గివింగ్ ద రైట్ టాబ్లెట్స్ అంటే రైట్ చెట్లు లొకేషన్ కి ఎగ్జాక్ట్లీ సార్. Okay. సో అదొకటే కాకుండా చెట్లు ఒకటే ఇవ్వడం కాదండి, చెట్లు ఎలా పెంచాలి, దానికి ఏమైనా డిసీజ్ వస్తే దానికి ఎలా మనం సో ప్రొటెక్షన్ తీసుకోవాలి. జనరల్ గా ఇప్పుడు అవగాడో మార్కెట్ లో చూసినట్టయితే ఫ్రాడ్ స్కామ్స్ జరిగేది ఒకటి చెట్టు మనం మాట్లాడాం Main ఆల్రెడీ, చెట్టు. ఇట్లా సీడెస్ Yes, బాగాలేదు ఇట్లా అదొక స్కామ్. Yeah. ఇంకా ఫ్రాడ్ ఏమేమి జరుగుతుంది సార్? అంటే వాళ్ళకి ప్రాపర్ టెక్నిక్స్ తెలియదండి. Ah. ఎలా పెట్టాలి, చెట్టు ఎలా పెట్టాలి, ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి, Okay. ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఏ టైంలో ఏ ఇంకా ప్రికాషన్స్ వాటర్ లో తీసుకోవాలి. కండిషన్స్ ఎట్లా సార్? మనం రైస్ బెడ్స్ కంపల్సరీ చేయాలండి. మీరు చూసారు కదా మన దగ్గర రైస్డ్ బెడ్. మనం 40 ఖచ్చితంగా. acres చేసింది రైస్ బెడ్స్ మీద. అక్కడ అంటే 40 acres లో అక్కడ అంటే యూజువల్ గా సార్ 40 acres స్పెసిఫిక్ గా చేయడానికి కారణము మెయిన్ తెలంగాణ, ఆంధ్ర ఈ రీజన్స్ లో సెంట్రల్ ఇండియాలో మనకు 3 నుంచి 4 రకాల సాయిల్ ప్యాటర్న్స్ చూస్తామండి. ఒకటి రాగడి భూములు చూస్తామండి, చౌడు భూములు చూస్తాము, తర్వాత ఇసుక నేలలు చూస్తాము, తేలికపాటి నేలలు అంటాము, రెడ్ శాండీ లోమి సాయిల్స్ చూస్తాం అంటే ఎర్రంటి నేల చిలక భూములు అంటాం. రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, క్లే సాయిల్ ఇవే చూస్తాం 4. ఆ 4లో ఈ అవకాడో వెరైటీస్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి, ఆ ఒక 40 acres లో ఈ 4 రకాల భూములు ఉన్నాయి. సో అది మీ ల్యాబే. ఎస్, రీసెర్చ్ ల్యాబ్ అనుకోండి. 40 acres. ఎస్. సో 40 acres స్పెసిఫిక్ గా తీసుకుని అందరితో మాట్లాడి కన్విన్స్ చేసి సో ఒక గ్రూప్ లాగా ఫామ్ అది అయ్యి 40, ఇది 27. 27. ఓకే, ఇస్ బిగ్గర్. నాకు తెలిసి తెలంగాణలో యు ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. బిగ్గెస్ట్ ఐ కెన్ సే ఇట్. అండ్ దాంట్లో Ah. డిఫరెంట్ వెరైటీస్. ఓ ఓకే. ఒకటే మనం ఒకటే వెరైటీ 2 వెరైటీస్ కాకుండా 25 వెరైటీస్ 25 డిఫరెంట్ రూట్ స్టాక్స్, ఆల్మోస్ట్ 20 రూట్ స్టాక్స్ across the world నుంచి తెప్పించి అక్కడ చేస్తున్నాం. సో దట్ వి వాంట్ టు ప్రూవ్, వి వాంట్ టు స్టడీ, అంటే మాకు మేము తెలుసుకోవాలి అండ్ వి వాంట్ టు డాక్యుమెంట్ సో దట్ అలాంటి సాయిల్ ప్యాటర్న్స్ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్స్ లైవ్ ఎగ్జాంపుల్. సో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు Hmm. కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇన్ని వెరైటీస్ ఇన్ని సాయిల్స్ లో మీరు చేస్తున్నారు. Hmm. సో ఈవెన్ దే వాంటెడ్ టు కమ్ హియర్, దే వాంటెడ్ టు విజిట్ దిస్ ఫార్మ్. వావ్. సో ఇక్కడికి లేదు, ఇది చూస్తే నాకే ఇప్పుడు పోబుది కావట్లేదు. ఎందుకంటే అన్ని రకాల ఫ్రూట్స్ నాకు తెలిసి మీకు మాత్రం ఎవ్రీ మంత్ ఫ్రూట్స్ వస్తా ఉంటది ఏదో ఒక వెరైటీ నుంచి. అండ్ ఒక్క లొకేషన్ లో Ah. ఇలాంటి ఆడ్ కండిషన్స్ అండ్ మంచి కండిషన్స్ లో అందరు గ్రో చేస్తారు సార్. ఇలాంటి ఆడ్ కండిషన్స్, ఆడ్ సాయిల్స్, ఆడ్ వాటర్ లో అవకాడోస్ గ్రో చేయడం ఇట్స్ అ కంప్లీట్ న్యూ కాన్సెప్ట్, సంథింగ్ న్యూ. సో వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ ఫస్ట్ ఫేజెస్ అనుకోవచ్చు. ఇంకొకటి నర్సరీస్ కూడా చాలా క్వారంటైన్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని వాట్స్ కెపాసిటీ? సో వీ కెన్ డూ అట్లీస్ట్ అంటే ప్రెసెంట్లీ వీఆర్ రన్నింగ్ అట్ 40,000 to 50,000 కెపాసిటీ అండి. వీ కెన్ డూ అప్ టు 1,00,000 కెపాసిటీ, 1 lakh అండ్ ఫ్యూచర్ లో సో once, ఇప్పుడు చూస్తున్నారు 1,00,000 మంది ఇట్లా ఇస్తున్నారు, ఫ్యూచర్ ఫార్మర్స్ తీసుకుపోతున్న పండుతున్నారు. లాస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. ఇది అరటికాయ కాదు కదా ఏడబడితే అక్కడ. yes, yes, సో ఫ్యూచర్ లో అట్లయితే మార్కెట్ డౌన్ అవుతుంది అప్పుడు. yes, ఖచ్చితంగా సో అవుతుంది. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? Yeah. లైక్ డెకాన్ ఎక్సాటిక్స్ దిస్ డ్రీమ్ ఇంతమంది చేస్తున్నారు, ఫ్యూచర్ లో మీరు బైబ్యాక్ చేస్తున్నారు లేదంటే ఏమైనా వాల్యూట్ చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ డ్రీమ్ యాక్చువల్లీ? సిమిలర్ గా Hmm. డ్రాగన్ Hmm. చేసాం. అవును. కానీ డ్రాగన్ పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి నర్సరీ చేసాం. మేము ఆల్మోస్ట్ 3,500 అవును. ఫార్మర్స్ కి ఇచ్చినాం. ప్రతి ఒక్కరు ఇక్కడ నర్సరీ కూడా కొన్ని ఏరియాలో మీరు డ్రాగన్ ఫ్రూట్ తీసేసారు. Yes, ఐ లైక్ yes, ద క్లిప్ ఆల్సో. Yeah. సో డ్రాగన్ ఫ్రూట్ కి దీనికి మనం తీసుకున్నప్పుడు 2 మేజర్ డిఫరెన్సెస్ అండి. Ah. సో డ్రాగన్ ఫ్రూట్ మనకి ఇయర్లీ వచ్చేసి ఒక 4 months హార్వెస్టింగ్ ఉంటుంది. ఆ 4 months కూడా ఒక 1 week లోనే హార్వెస్ట్ జరుగుతుంది. ఓకే. సో మనకు ఒక్కరికే కాదండి, ఆల్ ఓవర్ సౌత్ ఇండియా ఆ 4 days లోనే హార్వెస్ట్ వస్తుంది. బాగా డౌన్ అయిపోయింది. సో అందరికి ఒకేసారి వచ్చినప్పుడు ఆ ఫ్రూట్ అంతా కూడా మార్కెట్ ఒకటే రోజు వస్తుంది. సో అంటే ఆల్ ఓవర్ తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, గుజరాత్ తీసుకోండి, మధ్యప్రదేశ్ సో తీసుకోండి. అదే ఈ ఒక భయం నాకు కూడా ఉన్న Yeah. భయం అదే. ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఆట, ఇప్పుడు Yes. ఫార్మర్ ఆడే ఆట అదే. ఇప్పుడు మన క్రికెట్ కబడ్డీ ఖోఖో ఎట్లా ఆడుతున్నారు ఎంట్రీ ఎగ్జిట్. Yes. ఇప్పుడు 10 మంది వచ్చారు, టొమాటో బాగుంది అంటే అందరూ ఒకటేసారి వచ్చేస్తారు. అరే లాస్ట్ లో ఉందంటే అందరూ అదే, ఒకటేసారి yes. వదిలిపెడిపోతున్నారు. Yes. ఈ డైవర్సిఫికేషన్ లేదు. ఈ డైవర్సిఫికేషన్ లేనంత వరకు ప్రాబ్లం. Problem. సో అలాంటప్పుడు మనలాంటి వాళ్ళు ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంపార్టెన్స్ చేస్తున్నారు. ఒకటేసారి అందరు కలిసి అవగాడలు ఎంటర్ అయితే How it is అవ్వలేరండి. ఎందుకు అంటే చెప్పండి. రూట్ స్టాక్, పేటెంట్ వెరైటీస్, ప్లాంట్ అవైలబిలిటీ, టెక్నికల్ నాలెడ్జ్ Ah. అండ్ మార్కెట్ లో కూడా మీరు ఒకటేసారి ఫ్రూట్ ఒకటే రోజు రాదు. ఎందుకంటే ఒక్కసారి ఫ్రూట్ హార్వెస్ట్ చేయాలంటే మార్కెట్ లో మనం కరెక్ట్ టైం చూసుకొని మార్కెట్ లో ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే 1 month చెట్టు మీదే వదిలేయచ్చు. డ్రాగన్ వర్షం పడ్డా కూడా పోయి హార్వెస్ట్ చేయాల్సిందే. ఆ రోజు ఇంట్లో ఫంక్షన్ ఉన్నా సరే
హార్వెస్ట్ చేయాల్సిందే. ఆ రోజు పండు పండు కూడా కూడా ఏమున్నా సరే ఏమైనా చేయాల్సిందే. మనకి కానీ బాగాలేకున్నా చేయాల్సిందే. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే చెట్టు పైనే మనము ఫ్రూట్ ని ఉంచొచ్చు Okay. ఒకటి. తర్వాత హార్వెస్ట్ చేసి కోల్డ్ స్టోరేజ్ లో మనకు 2-3 డేస్ మన ఇష్టం వచ్చింది 2-3 డేస్ కాదండి, చెట్టు పైన 4 వీక్స్, నెల రోజులు చెట్టు పైన ఉంచవచ్చు. ఓకే. అండ్ కోల్డ్ స్టోరేజ్ లో ఇంకొక 4 వీక్స్ 4 ఉంచవచ్చు. weeks. అంటే దాదాపు 2 నెలలు విండో మనకు దొరుకుతుంది. 2 మంత్స్ విండో అంటే ప్రపంచంలో ఏ మూలకన పంపించవచ్చు అండి. అండ్ అంటే మీరు చెప్పినట్టు చెట్టు మీద వరకు ఆ ఒక స్టంట్ మన ఫార్మర్ తీసుకోవచ్చు. Yes, yes. కాకపోతే కోల్డ్ స్టోరేజ్ ఎంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో చేయరో తెలియదు Yeah. కాబట్టి చెట్టు చెట్టు మీద వరకు వరకు మనం మనము చెప్పొచ్చండి. ఆ. 4 వీక్స్ ఎక్స్ట్రా మనము అంటే 4 వారాలు ఆపుకొని, సో మార్కెట్ ఏ రోజు బాగుందో దాన్ని బట్టి, ఇది అనుకోండి డ్రాగన్ 3 రోజులు 2 రోజులు ఒక రోజునే తెంపి పంపించాల్సిందే. నెక్స్ట్ డే రోజు మార్కెట్ ఇది problem. రోజు మార్కెట్ పంపించినా సరే దాని వాల్యూ పడిపోతుంది, ఎందుకంటే ఓవర్ రైపనింగ్ అయిపోద్ది. మీరు ఎన్ని ఎకర్స్ లో చేస్తారు ఇంత ముందు డ్రాగన్? డ్రాగన్ 27 ఎకర్స్ లో చేసేవాళ్ళం. అది కూడా ఎక్స్టెండ్ చాలా ఎక్కువ. తక్కువ చేసేది లేదు. మాకు 27 ఎకర్స్ లో ఆ. ఒక్కొక్క రోజు 100 tons హార్వెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అది కూడా ఇట్లానే 25 varieties లో? మార్నింగ్ అంటే జెనెటిక్స్ ఆ. ఇంపోర్ట్ అంటే మనము నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ తోని మనము ఎంఓయూ చేసుకొని వి వర్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇండియా టు ఇంపోర్ట్ అథెంటికేటెడ్ germplasm ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్. వి వర్ ద ఫస్ట్ వన్. సో 36 జెనెటిక్స్ మనము మన పేరు మీద మొత్తం ఎవ్రీథింగ్, ఈసీ నంబర్స్ ఎవ్రీథింగ్ మన పేరు మీద ఉన్నాయి. సో వి ఆర్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్బిపిజిఆర్ టు ఇంపోర్ట్ అండ్ జమ్ ప్లాజం మెయింటైన్ చేసి ఒక జీన్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆల్ ద వెరైటీస్ వి హావ్ గిఫ్టెడ్ టు ఐఐహెచ్ఆర్ అండ్ ఎఫ్ఆర్ఎస్ సంగారెడ్డి. ఇప్పుడు మీరు బెంగళూరుకి వెళ్తే ఈ 36 వెరైటీస్ తో ఒక పాటు వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 50 వెరైటీస్ మనం అక్కడ చూడొచ్చు. ఓకే. సో సిమిలర్లీ వి వాంటెడ్ టు డూ అవకాడో. సో యు వాంట్ టు బి ద మాస్టర్ ఇన్ దట్. అంటే ఐ వాంట్ టు హెల్ప్ అవుట్ ఫస్ట్. కానీ ఇవన్నీ ఇట్లా చేస్తున్నారు కదా, yes, వాట్ అబౌట్ యువర్ ప్రొఫెషన్? టైం ఇస్తున్నారా దానికి కూడా? తగ్గించేసాను సార్. అంటే ఐ మెడికల్ ప్రాక్టీస్ కి అప్పటికి ఒక 10 years or 15 years ago I'm a physician. ఓకే. అంటే 15 years ago it was something different. Okay. ఇప్పుడు అంటే దిస్ ఇస్ అ సాడ్ రియాలిటీ. ఎథికల్ ప్రాక్టీస్ తగ్గిపోయిందండి మెడికల్ ఫీల్డ్ లో. ఎథికల్ గా దానివల్ల ఫార్మింగ్ ఇస్ బెటర్. అంటే ఐ ఫీల్ మోర్ కనెక్టెడ్ అండ్ తర్వాత మనశ్శాంతి ఉంటుందండి ఇక్కడ. అక్కడ కార్పొరేట్ లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ప్రెషర్ పెరిగి అండ్ వీఆర్ అంటే జనరేట్ చేయాలి మనీ. దిస్ ఇస్ రియాలిటీ సార్. ఇది రియాలిటీ. టార్గెట్స్ ఉంటాయి, అవన్నీ మనసు చంపుకొని మనం చేయలేమండి. ఈ గల్తీ ఫుడ్ తినడం వల్ల, గల్తీ టైం అంటే జనాలు కూడా ఎక్కువ ఫోకస్ చేయలేం వల్ల ఎంటైర్ సొసైటీ ఒక ఫుడ్ డైట్ అన్ని ఖరాబ్ అయిపోయింది. దాని వల్ల వాళ్ళకి ఫుల్ ప్రాఫిట్. సో ఇది తగ్గాలంటే మన వాళ్ళు కూడా మంచి కెమికల్ లేని పెస్టిసైడ్స్ తగ్గించుకోవాలి సార్. తగ్గించుకొని ఫార్మింగ్ లో చేస్తే మన హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుంటే హాస్పిటల్. మీరు మొత్తం ఈ 60 acres 70 acres మీరు చూసారు కదా. ఇక్కడ మనం ఒక 24 acres, అక్కడ మనం 40 acres, అది కాకుండా ఇంకో 15 acres. ఈ 60 acres లో చేస్తున్నాం కదా, అవకాడో గ్రో చేస్తున్నాం. ఓన్లీ 10 members మీరు లేబర్ చూసిండొచ్చు మొత్తం. దాంట్లో నర్సరీలో ఒక 7-8 members నర్సరీకి వెళ్తారు. మిగతా 3-4 members ఏదైతే ఉన్నారో ఈ 60 acres మెయింటైన్ చేస్తారు. అంటే we have adopted completely ఇజ్రాయలీ టెక్నాలజీ. మొత్తం మెకనైజేషన్ చేసుకుంటూ. అవును, నేను చూశాను. అన్ని ఆటోమేషన్, ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేటెడ్. సో దట్ మనకు లేబర్ కాస్ట్ తగ్గించుకోవడము అండ్ ఎఫెక్టివ్. అంటే ఇప్పుడు మనము లేబర్ తోని చాలా ఇష్యూ పెరిగిపోతున్నాయి సార్. అంటే మనకు అవైలబిలిటీ దొరకట్లేదు, సో టైం కి రావట్లేదు. సో మెకనైజేషన్ ప్లస్ ఆటోమేషన్ వెళ్తే అంటే డిపెండెన్సీ తగ్గి ఏమైతుందంటే మన వాళ్ళు చేయడానికి సిద్ధం లేదు. ఇంతమంది కొంతమంది మాట్లాడితే, సార్ మేము డైరీ ఫార్మ్ పెట్టాం సార్, లేబర్ దొరికితే బీహార్ వాళ్ళు, బీహార్ మీద నమ్మకం పెట్టుకొని వచ్చాం సార్, వాళ్ళ వల్ల ఉన్న ఆవులు కూడా పోయినాయి సార్ అన్నారు. 60 acres చేస్తున్నాం కదండి. ఈ 4 members 5 members తోటే ఇంకొక 40 acres కూడా చేయొచ్చు. అంటే 100 acres ఒక 4-5 members తోటి 100 acres మెయింటైన్ చేయొచ్చు. అవును, అవన్నీ కాదు, ఇక్కడ రకరకాల వేరే కూడా ఉంది. లాగన్ ఉంది, ఇంకా కొలకేషన్, రకరకాల చేస్తున్నారు. అంటే డెక్కన్ ఎగ్జాటిక్స్ ముఖ్య ఉద్దేశం సార్, అంటే డెక్కన్ రీజన్ లో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఏం గ్రో చేయొచ్చు. సో అవును, అడగడం మర్చిపోయిన డెక్కన్, ఈ యొక్క హైదరాబాద్ డెక్కన్ అని ఈ యొక్క ఐడియా వరకు వచ్చింది మీ ఇద్దరులో. అంటే మై ఐడియా వాజ్ సార్ డెక్కన్ ఎగ్జాటిక్స్ పెట్టడానికి కారణం డెక్కన్ క్లైమాటిక్. అంటే మన డెక్కన్ ప్లాట్యూ అనేది దాదాపు ఇండియాలో 1/3 ఆఫ్ ద ల్యాండ్ మాస్. 1/3 ఆఫ్ ద ల్యాండ్ మాస్ సిమిలర్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి. ఆల్టిట్యూడ్ ఆల్మోస్ట్ 500 to 600 ఎలివేషన్.
టెంపరేచర్ 45 degrees వెళ్తుంది, వింటర్ లో 8 degrees కన్నా తక్కువ వస్తుంది, అండ్ రెయిన్ ఫాల్ అరౌండ్ 800-900 millimeters. ఇవన్నీ సిమిలర్ కండిషన్స్ ఉన్నప్పుడు వై కాంట్ వి గ్రో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఇన్ దిస్ డెక్కన్ రీజన్? అంటే ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ వెళ్ళాము, అంటే కూర్గ్ మడికేరి వెళ్ళాము, అది అక్కడ అన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ గ్రో అక్కడ చేస్తారు. ఎన్ని రకాల ఫ్రూట్స్ చేస్తారు. కేరళ వెళ్దాం సార్, కేరళలో మిగతా రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, కానీ అవి ఇక్కడ గ్రో చేయలేము. ఇక్కడ ఏం గ్రో చేయొచ్చు? దాంట్లోంచి పుట్టిన ఐడియా ఇస్ డెక్కన్ ఎగ్జాటిక్స్. ఇంకొకటి మన తెలుగు వాళ్ళు క్యూరియస్, నేర్చుకోవడానికి క్యూరియస్, వాళ్ళకి అవేర్నెస్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో ఏమంటే గూగుల్లో వెతుకుతామంటే వాళ్ళకి తెలియదు. సో ఈ యొక్క వీడియో కూడా ఎట్లా అంటే ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ వీడియో, ఎక్స్పర్టీస్ తోని నేను మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ అన్ ఎక్స్పర్టీ దట్ ఐఎమ్ టాకింగ్. సో ఈ వీడియో షేర్ చేయాలి, 10 మందికి రేపు ఉపయోగపడాలి. అది మీ ఒక లైక్ ఐఎమ్ గివింగ్ యూ ద డ్యూటీ. సో షేర్ చేయండి వీడియో. ఈ వీడియో థింక్ ఇట్ వుడ్ బి ఎ వెరీ లెంతీ వీడియో, బట్ దట్స్ ఆల్ ఐఎమ్ టెల్లింగ్. స్పీడ్ ఎక్కువ చేసుకొని చూడండి అని ఫస్ట్ చెప్పాను. మీరు ఇంత పెద్ద లాంగ్ వీడియో మీరు ఫస్ట్ టైం ఎందుకంటే నాకు కూడా అంత క్యూరియస్ ఉంది. అన్ని తిరుక్కుంటూ ఒక్కొక్కటి చేస్తా అంటే ఎవరు చూడరు. సో ఇవి చూడండి. అలాగే మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల పాయింట్ నంబర్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. మేము అన్ని చెప్తున్నాం కదా. సో ఇట్ టేక్స్ అంటే లెందీ డిస్కషన్స్ అనేది. అంటే చాలా మందికి చాలా పోలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది ఏంటిది, వాట్ ఈస్ ఇస్ అది స్కామా, అందుకే డెప్త్ గా చెప్పాము. ఇంకొకటి క్లిప్స్ కూడా మేము యాడ్ చేసినప్పుడు ఒక్కొక్కటి అక్కడెక్కడ కనెక్ట్ కావచ్చు. సో యూ విల్ బి ఎంజాయింగ్ దట్. మేము పొద్దుగాల నుంచి ఏమేమి తిరిగినా అన్ని మీకు కూడా చూపిస్తాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 అవుతుంది సార్. స్టార్టెడ్ అరౌండ్ 6 hours ago. సో స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు ఇంకొకటి అడగడం మర్చిపోయాను. ఇవన్నీ చేస్తారు కదా, దానిలో పాటు నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. అక్కడ అంత ఏరియా లార్జ్ గా మీరు యు ఆర్ హెల్పింగ్ సమ్ డాక్టర్స్ ఆల్సో. ఐ డిడ్ంట్ గెట్ దట్. ఏంది అసలు? సో అంటే మాది ఒక కమ్యూనిటీ ఫార్మింగ్. ఇప్పుడు మనకు అంటే తెలుగు స్టేట్స్ కానీ ఇండియాలో సార్ మన మేజర్ ప్రాబ్లం వచ్చేసి ల్యాండ్ అవైలబిలిటీ. అంటే ఇప్పుడు మనకు అంటే ఒక ఫ్యామిలీ ఉంది అనుకోండి సార్, ఒక 5 acre ప్రాపర్టీ ఫాదర్ ఓన్ చేస్తారు. అది ఇద్దరు సన్స్ కి వచ్చేసేవరకు 2.5 acre స్ప్లిట్ అయిపోతారు. ఒక సన్ ఏమో సిటీలో ఉంటాడు, ఒక సన్ ఇక్కడ ఉంటాడు. అండ్ ఇద్దరు బ్రదర్స్ దే ఆర్ నాట్ షేరింగ్ ద ప్రాపర్టీ. వీళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇవ్వడు. సో ఒక సన్ హీస్ ఓన్లీ ఏబుల్ టు డూ 2.5 acres. సో చిన్న ప్రాపర్టీలో వాళ్ళు అగ్రికల్చర్ చేసి వయబిలిటీ ఉండట్లేదండి. సో ఈ కమ్యూనిటీ ఫార్మింగ్ సిస్టమ్ మనము ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఏంటంటే ల్యాండ్ ఒక 30 to 40 acre ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇదంతా కూడా ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తూ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వాడుతూ అగ్రికల్చర్ చేసి ఒక మోడల్ ఫార్మ్ లాగా చేసి, అంటే చాలా మందికి అగ్రికల్చర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ దే డోంట్ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ దే డోంట్ హ్యావ్ టైం, దే డోంట్ హ్యావ్ దాట్. అంటే సిటీ లైఫ్ లో బాగా బిజీగా ఉంటారు. ఎప్పుడో వారానికి ఒక్క రోజో నెలకు ఒక రోజో వాళ్ళు ఫ్రీగా ఉంటారు. ఆ రోజు వచ్చి అగ్రికల్చర్ చేస్తా అంటే అది వర్కౌట్ కాదు సార్. దేర్ హ్యాస్ టు బి ప్రొఫెషనల్ కంపెనీ విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది ఒక ప్రొఫెషనల్ గా మనము డీల్ చేసి ఒక ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేసి ఒక రోల్ మోడల్ గా చేసి ఒక 40 acres లో అందరినీ కన్విన్స్ చేసి ఈ అవకాడో గ్రో చేసి వచ్చిన ప్రాఫిట్స్ కంపెనీ షేర్ తీసుకుంటుంది. దాంతో పాటు వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ కూడా విన్ విన్ సిచ్యువేషన్. సో అక్కడ మనము ఒక 10 members డాక్టర్స్ కలిపి అండ్ మన కంపెనీ ఒక ల్యాండ్ పర్చేస్ చేసి ఇప్పుడు చూడండి అక్కడ మనము కామన్ గా వాచ్మెన్ సేమ్, ఎలక్ట్రిసిటీ బిల్స్ కి సేమ్, మెకనైజేషన్ ట్రాక్టర్ కావాలి, ఫెన్సింగ్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఇనిషియల్ గా మీరు ఏమంటున్నారంటే యూ విల్ మెయింటైన్ ఇట్. అండ్ ఒక చిన్న ఫార్మ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2.5 acres ల్యాండ్ ఉంది సార్. ల్యాండ్ కి చేయాలంటే అగ్రికల్చర్ చేయాలి, ఒక తోట పెట్టాలి. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు 40 acres మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా వీడియో చూసి సార్ మాకు కూడా ఒక 10 ఎకరాలు సార్ మీరు మెయింటైన్ చేసి అట్లా చేస్తారా? సార్ అది అంటే ఆ సిస్టమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దిస్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంటల్ మోడల్. సో ఇప్పుడు ఒక చిన్న 2.5 acre 3 acres ఉంది అనుకో సార్, దానికి ఫెన్సింగ్ వేయాలి, ఒక లేబర్ క్వార్టర్స్ రూమ్ కట్టాలి, ఒక స్టోర్ రూమ్ కట్టాలి, ఒక ట్రాక్టర్ కొంటారు, ట్రాక్టర్ పని కోసం చేయాలి, మళ్ళీ ఒక వాచ్మెన్. సో అంటే ఫిజికల్ ఇక్కడ రాలేదు కాబట్టి ఒక సూపర్వైజర్. ఇవన్నీ కాస్టింగ్ తీసుకుంటే నెలకు 50,000 ఖర్చు వస్తుందండి. అంటే ఇయర్లీ చూసుకున్నప్పుడు 6 లక్షల రూపాయలు. మనం అంతే 6 లక్షల రూపాయలు దాని నుంచి తీయొచ్చా? వర్కౌట్ కాదు. సో ఒక గ్రూప్ ఒక 10 members కలిసారు, సేమ్ థింగ్ ఒక వాచ్మెన్ కమ్యూనిటీగా చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్, వాళ్ళు వస్తున్నారు కానీ చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళు ఓన్ గా పెట్టొచ్చు.
పెట్టొచ్చు. గెట్ రైట్ రూట్స్ టు రైట్ థింగ్స్, Yes. రైట్ ఇస్తే నేను చెప్తున్నా అన్ని ఇప్పుడు మనం జనరల్ గా కాటన్ గానీ ప్యాడీ గానీ అన్ని పంటల కన్నా దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. Yes. వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ ట్రీ? I have seen 40-year plants. 40-year ప్లాన్. దిస్ అ లాంగ్ టర్మ్ ప్లాన్. Long term. అలాగే మీరు ఇంకొకటి చెప్పాలంటే దీనికి ఎక్కువ మెయింటెనెన్స్, చాలా వరికి పోయినట్టు రోజు దాన్ని ఏం చేయాల్సిన ఉండదండి అవసరం లేదు. మ్యాంగోలో 50% మెయింటెనెన్స్ అండి, మ్యాంగోలో 50% ఇరిగేషన్, ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్స్ ఆల్మోస్ట్ మినిమల్. సో ఇట్ ఇస్ లైక్ బ్యాంక్ లో గోల్డ్ పెట్టినట్టే ఇది కూడా. అంతే. అంతే లాంగ్ టర్మ్. Long term. దీన్ని గ్రీన్ గోల్డ్ అంటారు సార్. గ్రీన్ గోల్డ్. గ్రీన్ గోల్డ్ అంటారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, అంటే మంచి ఇంప్రూవ్డ్ వెరైటీస్ తో ఇయర్ రౌండ్ మనకి ఏం పనులు ఉండవండి. Right. జస్ట్ ఒక కేర్ టేకర్ ఉంటే ఈజీగా మెయింటైన్ అయిపోతుంది. సో కంప్లీట్ గా వెరీ ఈజీ మెయింటెనెన్స్ క్రాప్. ఫస్ట్ 1-2 years మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి. సో వెన్ వి కమింగ్ బ్యాక్ టు దాట్ బ్లాక్ అని చెప్పారు కదా, సో ఒక చెప్పినట్టుగా ఒక చిన్న ఫార్మ్ మెయింటైన్ చేయాలంటే డైరెక్ట్ 40,000-50,000 ఖర్చు ఉంటుంది. సో ఇయర్లీ చూసుకున్నప్పుడు 5 లక్షల రూపాయలు ఖర్చు ఏం తీయలేదు. సో గ్రూప్ లో తీసుకుంటే మాత్రం ఇట్ ఇస్ మచ్ చీపర్. మిత్ కూడా ఉంది సార్, చాలా Yeah. వరకు మిత్. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వేరే పంటలు సార్ మేము బెండకాయలు మేము కూరగాయలు అంటే సో మేము అట్లే పండిస్తాం సార్, అదే ఫ్లడ్ ఇరిగేషన్ అల్లనే పోతాం సార్, మా తాత నేర్పించిన అదే మేము కూడా అదే చేస్తాం సార్. ఎందుకంటే ఇప్పుడు అవగాడో, డ్రాగన్ ఫ్రూట్, మాకెడోమియా, లాంగ్ అండ్ లీచి, మంగోస్ట్ ఇట్లా రకరకాల పంట వేస్తే వీళ్ళు మిత్ ఉంది. Yeah. ఏంటంటే సార్ రన్నింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. మాకు వరి మొత్తం తెలుసు ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అంతా మాకు తెలుసు. ఇవి పెడితే ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇరిగేషన్ ఎంత చేయాలి, అది ఫెర్టిలైజర్ మనకు తెలిసింది ఒకటే యూరియా, బస్తాలు ఎత్తుకొని పోవడం. సార్ ఇంకొక ఏమేమి ఫెర్టిలైజర్ కావాలి, అవన్నీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతలేదు రైతులు. అవునండి. సో దాని వల్ల కూడా ఇష్టపడే రైతులు మీలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళే జంప్ చేస్తున్నారు. ఆర్ గెటింగ్ మనీ ఆల్సో. కాకపోతే నార్మల్ రైతులకు తెలుస్తలేదు. సో వాళ్ళకి మీ యొక్క అడ్వైస్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్ ఇక్కడ మన ఫార్మర్స్ లో చూస్తండి, ఒకటేమో రిస్క్ తీసుకోలేకపోతున్నారు అనేది వ్యాలిడ్ పాయింట్ అండి. రెండోది కొత్తగా చేస్తారు, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మన వాళ్ళు చుట్టుపక్కల ఫార్మర్స్ అందరూ వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు, అరే ఏదో ట్రై చేస్తున్న కొత్తగా, వాడు ఫెయిల్ అవుతాడా సక్సెస్ అవుతాడా చూస్తారు. అంతే. అదే అంటే వాడు ఫెయిల్యూర్ కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది, సక్సెస్ అవ్వాలని కోరుకునే తక్కువ. సో ఇవన్నీ థింగ్స్ లో చూసుకొని అంటే మనం ముందుకు వెళ్దామన్నా కూడా అవసరమా ఇంత రిస్క్ చేయడము, అంటే మనలో ధైర్యం ఉండాలి, ధైర్యం పక్కన తీసుకుంటాం మనం. ఇది చెప్పింది నిజమని కూడా కమెంట్ రాయండి. అట్లాంటి చాలా మంది ఉన్నారు సార్. సో ఈ యాటిట్యూడ్ మనం మార్చాలి ఫస్ట్. అండ్ ఒక యంగ్ జనరేషన్ ఇప్పుడు మనకు ఒకడు బాగుపడదు. ఇంకోటి సార్, ఇప్పుడు అగ్రికల్చర్ ఈజ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్. సో వెనకటి ప్రకారం చేసిన థింగ్స్ అవన్నీ అయిపోయింది సార్. ఒకటి చెప్తున్నా సార్, మన ఇండియాలో ఒకప్పట్లో రాకెట్ పైకి పంపిస్తే ఫెయిలియర్ ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫెయిలియర్ లేకుండా ఒక రాకెట్ ఎట్లా పంపేయాలో మనకు తెలుసు. అంత టెక్నాలజీలు ఉన్నప్పుడు జస్ట్ ఫోన్ లో మాట్లాడితే ఆన్సర్ కూడా వస్తుంది. అంత టెక్నాలజీలో ఎందుకు ఫార్మింగ్ అనేది వెనకాల పడుతుంది ఇండియాలో? అదే పెద్ద ప్రాబ్లం. అండ్ ఇప్పుడు అంటే ఒక 10 years బ్యాక్ వి ఇమాజిన్ స్మార్ట్ ఫోన్ వస్తుంది అంటే, ఇప్పుడు సార్ ఇప్పుడు మనం గొర్రెల కాపర్లు అంటే ఆవులు కాచే వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు చెట్ట కింద కూర్చొని ఫోన్లు చూస్తున్నారు. దే ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. సో అంటే మనము అడాప్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకునే we have that definitely that అంటే క్యూరియాసిటీ మనకుంది, కానీ మనము దీన్ని రైట్ వేలో తీసుకెళ్ళాలి. ఇంకొకటి కూడా ఉంది సార్, వాళ్ళకి ఆ ఒక నాలెడ్జ్ ని కూడా లేదంటే టెక్నాలజీ కూడా రైట్ టైప్ వాడుతారు. ఇప్పుడు గొర్రె మేపేతాడు వాడు మూవీస్ చూస్తారేమో, లేదంటే రైట్ వాడతలేదు. అదేదో నొక్కి నాకు చెప్పండి ఒక 10 గొర్రెలు బెస్ట్ గొర్రెలు అవకాడో మీద గూగుల్ చేస్తే మాలా చెప్పే వాళ్ళు 10 మంది ఉంటారు, 10 వీడియోలు. ఎంత తెలియదు. సో 2 రకాలుగా ఉన్నాయండి. సో అంటే టెక్నాలజీ వచ్చింది, మార్పు వస్తోంది, దాన్ని మంచిగా వాడాలి. అండ్ 90% మనం ఎంటర్టైన్మెంట్ వాడుకున్నా 10% మీలాగా ఇప్పుడు ఎడ్యుకేషనల్ వీడియోస్ ఎడ్యుకేషన్, అందుకే వ్యూస్ కూడా ఎక్కువ రాదు నాకు తెలుసు, కానీ మీరు తెప్పియాలి, అది మీ బాధ్యత. సో ఎడ్యుకేషనల్ వీడియో మనం ఫార్మర్ చేయగలిగితే ఎంత నాలెడ్జ్ వస్తుంది. సో దిస్ ఇస్ అంటే మార్పు అనేది ఈ జనరేషన్ లో మీలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది ముందుకు వచ్చి చేయగలిగితే మనం ఒక నెక్స్ట్ జనరేషన్ కి మిత్స్ పాత నమ్మకాలన్నీ కూడా తీసేసి కొత్త అంటే ప్రపంచంలో కొత్త వింతలు విషయాలు కూడా ఉంది సార్. ఈ హ్యూమానిటీ మన ఇండియా తెలిసిందే కదా, పొలిటికల్ రిలీజియన్స్
ఇంకొకటి దానిలో క్యాస్ట్. ఇప్పుడు మీరు యాదవ్స్ అయితే మీరు డైరీ ఫార్మింగ్ అవి చూసుకుంటారా, మీరు వేరే పనులకు రావద్దు, మీరు ఏదైనా అవకాడో అవుతుంది, మీరు అదే పోవాలి, వేరే క్యాస్ట్ అయితే అదే పోవాలి, ఇంకో క్యాస్ట్ అది. సో దీని యొక్క మిత్ ఇప్పుడు 2026 లో ఉన్నాం, ఇది దిస్ ఇస్ ద రైట్ టైం, రైట్ ఎర్న్ మనీ ఇన్ ద ఫార్మింగ్. ఏం ఫార్మింగ్ చేసుకోవాలి అది తీసుకోవాలి, అంతేగాని క్యాస్ట్ చూసుకొని రిలీజన్ చూసుకొని ఇట్లా ఉండొద్దు. అండ్ ఇప్పుడు ఐటీ సెక్టర్ అనుకో ఇంత భూమి ఉంది సార్, పాస్ట్ 20 years లో భూమి ఒక్కసారి మొత్తం పోయింది ఏఐ తోటి. సో ఫ్యూచర్ లో అగైన్ పీపుల్ విల్ కమ్ టు అగ్రికల్చర్, కాకపోతే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్. దట్ ఈస్ అవర్ విజన్. టెక్నాలజీ ప్లస్ సెల్ఫ్ వాల్యూ అడిషన్. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు రీల్స్ చేస్తారు, రే ఫ్యూచర్ లో ఎవర్రా రాజు, ఫ్యూచర్ లో ఎవర్రా సంపాదించే రైతు. నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీ డాడీ కూడా రైతే కదా, ఇంకొక 10 years లో విల్ బికమ్ ది కరోర్పతి అంటే ఆయన కరోర్పతి అవుతుంది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మీ డాడీ వాల్యూ అడిషన్ చేసి టమాటో పండించి ఆయన అయితే ప్యూరీ గానీ కెచప్ గానీ ఇట్లా వాల్యూ అడిషన్ చేస్తే అప్పుడు అవుతారు తప్ప ఇంకా ఫ్యూచర్ లో ఇదే విధంగా పోతే కష్టం. సో వాల్యూ అడిషన్ ఇవన్నీ కూడా మనము ఇంపార్ట్ చేయాలి. అండ్ లాట్ ఆఫ్ అంటే మీకు స్పెసిఫిక్ గా మనము మార్కెట్ లో సెల్ అయ్యే వెరైటీస్ కావాలి, అండ్ మంచి క్వాలిటీ ఫ్రూట్ రావాలి, పెస్టిసైడ్ రెసిడ్యూ లేని ఫ్రూట్ రావాలి, అప్పుడే మనం వీ కెన్ మేక్ మనీ. మీరు అన్నారు డైవర్సిఫికేషన్. టమాటో అని, టమాటోలో చెరీ టమాటోస్ ఎంత కాస్ట్లీ అండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి టమాటోస్ లో కూడా. టొమాటోస్ ఒకటే వెరైటీ. యాక్చువల్లీ టొమాటో ఈజ్ ఏ నేచురల్ ఎంఎస్జి, టేస్టింగ్ ఎన్హాన్సర్. ఒక కంపెనీ సౌత్ ఆఫ్రికాలో ఆల్మోస్ట్ 50,000 acres ఓన్లీ టమాటో. వరల్డ్ వైడ్ చూసే క్యూజిన్ లో టొమాటో లేకుండా ఏ ఒక ఫుడ్ లేదండి. అది నేచురల్ ఎంఎస్జి అంట, టేస్టింగ్ సాల్ట్, నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ నేచురల్ ఎంఎస్జి ఉమామి అని ఉంటుంది. అందుకే ఆయిల్ లో బాగా టమాటో ప్యూరీ వేసుకొని చికెన్ ఫ్రై చేస్తే ఎక్సలెంట్ టేస్ట్, కడాయి చికెన్ దిస్ థింగ్. సో టొమాటోలో అంత టేస్ట్ ఉంది కాబట్టి అందరు మనలో టమాటోలో ఫ్రై, టమాటో అది ఇది అని చెప్తారు. సో ఈ టొమాటోని మనము ఒక వాల్యుయేట్ చేసుకొని రకరకాల కంటైనర్, ఇఫ్ యూ గో లైక్ ఎక్స్పోర్టర్, లైక్ ఇఫ్ యూ స్పెయిన్ ఏమంటారు అక్కడ ఒక ఈవెంటే ఉంది టొమాటో. సో వాళ్ళందరూ ఇట్లా మార్కెట్ లో మండికి తీసుకెళ్లి 10 రూపాయలు 20 రూపాయలు అట్లా అమ్మరు, వాళ్ళు వాల్యుయేట్ చేస్తున్నారు. ప్యూరీ అని రకరకాల కంపల్సరీ కంపెనీస్ ఉంటాయండి. కంపెనీస్ వాళ్ళకి ఫార్మర్స్ ని గ్రో చేసేందుకు ముందే వాళ్ళ ప్రైస్. ఇక్కడ కంపెనీస్ అట్లా కాదు, ఫార్మర్స్ కి మా ప్రొడక్ట్స్ పోవాలి, ఫెర్టిలైజర్ అంతా మాకు పైసలు రావాలి, మీరు ఏదైనా చేసుకుంటారా మాకు లాస్ట్ పైసలు రావాలి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, మనకి అసలు ఎగ్జాక్ట్ గ్రోయింగ్ ఏరియా అంతా ఎంత ఈల్డ్ రాబోతోంది, ఏ మార్కెట్ కి వెళ్ళబోతోంది, ఎక్కడ మార్కెట్ లో క్రాష్ అవ్వబోతోంది. ఎందుకంటే నిన్న యాజ్ అ ఫార్మర్ గా సార్, ఇప్పుడు మేము గ్రో చేస్తాం, గ్రో చేసిన తర్వాత ఫోన్ చేసి మా ట్రేడర్ తో మాట్లాడడం, వచ్చేసండి తీసుకురండి రేట్ బాగుంది వచ్చేసాను. ఇజ్రాయలీస్ తోటి ఇదే ఇప్పుడు చేస్తాం. ఒక కనకాడో అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, దాంట్లో కనకాడో హబ్ అని ఉంటుంది. కనకాడో హబ్ అది పెద్ద సాఫ్ట్వేర్, అడ్వాన్స్డ్. మనకి చెప్పిన స్పీకింగ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ గ్రో చేసిన తర్వాత నేను మార్కెట్ కి తీసుకెళ్లిన తర్వాత లారీలో లోడ్ చేసుకుని వెళ్తాను. అక్కడ వెళ్ళే వరకు 10 లారీలు ఉంటాయి. సార్ అప్పుడేమో రేట్ 50 రూపాయలు, ఇక్కడ వచ్చినాయి కాబట్టి రేట్ 30 రూపాయలు, మీకు ఇస్తారా ఇయరా అంటాడు. ఫోన్ చేయగానే వచ్చాను సార్ ఈ ప్రైస్ అంటాడు, ఆడికి పోయిన తర్వాత వేరే ప్రైస్ చెప్తాడు. సో ఇక్కడ రైతులు చాలా నష్టపోతున్నారు అండ్ లాస్ అవుతున్నారు. ట్రేడర్స్ ఆల్సో, అంటే ట్రేడర్స్ అంటే వాళ్ళు అక్కడ టైంలో ఇచ్చేయాల్సింది అంటే చేయలేదండి. 10 లారీలు ఉన్నాయి, ఏం చేస్తాడు వాడు? ఈ కమ్యూనికేషన్ లేదండి, ఎప్పుడు ఎవరు వస్తున్నారు, ఎంత తీసుకొస్తున్నారు, అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మొన్న ఒకరు ఫోన్ చేశారు, సార్ మాకు డీలర్ చెప్పారు సార్ 30 రూపాయలు పుచ్చకాయలు ఇస్తున్నారు, ఇప్పుడు సడన్ గా కోసే టైంకి వచ్చేసరికి 15 రూపాయలు ఇస్తారు. అదే ఏం చేయాలి సార్? సో దీనికోసము కానకాడో హబ్ అనే దిస్ న్యూ సాఫ్ట్వేర్ అండి. సో అంటే మనకి ఈ వరల్డ్ వైడ్ లో ఉన్న ఫార్మ్స్ అన్ని ఒక్క ప్లాట్ఫామ్ కి తీసుకొస్తున్నాం. సో సిమిలర్ లా ఇండియాలో వీ వాంటెడ్ టు క్రియేట్ సచ్ ఎ థింగ్ సో దట్ ఈ ఫార్మర్ నెట్వర్క్ లో సో ఎప్పుడు ఎవరి దగ్గర హార్వెస్ట్ అవుతోంది, ఏ మార్కెట్ కి వెళ్ళబోతోంది, అక్కడ బయర్స్ ఎవరు, ఇవన్నీ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్. సో ఇది చేయడానికి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం అండ్ ఇట్స్ అ బిగ్ విజన్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ సో దట్ ఫార్మర్ నష్టపోడు, ట్రేడర్ నష్టపోడు, కన్జ్యూమర్ నష్టపోడు. కరెక్ట్. సో అదే చెప్తున్నా, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండే ఇంకొచ్చే కాలంలో కూడా. ఇప్పుడు చాలా మంది ఐటీ నుంచి వెళ్తున్నారు, నేను ఏమంటున్నా అందరు రైతులు అవుతాయి, కాకపోతే యూ క్యాన్ బి ఏ గుడ్ అగ్రి స్టార్ట్అప్. యూ హ్యావ్ టు ఫోకస్. ఇప్పుడు చైనా చూడండి, వాళ్ళందరూ స్టార్ట్అప్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చి డెవలప్. వి ఫాలో చైనా ట్రెండ్స్ అన్ని మనం చైనానే ఫాలో చేస్తాం. ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ 90% యూస్ టు ఎక్స్పోర్ట్ టు చైనా. కరెక్ట్. లాస్ట్ 5 years నుంచి లేదండి, మారిపోయింది.
మెకడీమియా పాస్ట్ 5 year డేటా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, కెన్యా తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద మెకడీమియా నట్స్ వర్ ఇంపోర్టెడ్ బై చైనీస్. బట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు, ఎందుకంటే దే హావ్ స్టార్టెడ్. ఇప్పుడు నా ఇండియా బెక్కడమే ఇప్పుడు చాలా వరకు అది పేర్లు చెప్పి ఇప్పుడు నర్సరీ వాళ్ళు ఐ డోంట్ నో దే ఆర్ సప్లైయింగ్ నర్స్ అంటే కాయ వస్తా 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అయితే పైసలు వస్తున్నాయి నర్సరీలో. కాయ వస్తుందని మీరు వాళ్ళు చూపిస్తున్నారు. కాయ సైజ్ ఎంత, సైజ్ బట్టి ఇప్పుడు కాజు తీసుకోండి, చిన్న సైజ్ కాజు ఉంటేనే మార్కెట్ లో ప్రైస్ ఉండదు. హాఫ్ ఉందనుకో రేట్ తక్కువ, అదే పెద్ద సైజ్ ఉంది అనుకోండి. ఒకటే చెప్తున్నా, ఒక 10 రూపాయలు ఎక్కువ అయినా కూడా ఒక ట్రస్టెడ్ రేపు పారిపోయేటోడు కాదు, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు ఒక నమ్మకం అనేది ఉంది. సో ఇది రోడ్ల సైడ్ పెట్టుకొని ఉండేటోళ్ళ తీసుకెళ్ళాను 150 ప్లాన్స్ ఒక్కొక్కసారి, దానికి ఇంకా ఉండదు కదా ముందు ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ 10 రూపాయలు లాభం పెట్టుకొని ఫ్యూచర్ లో చేసి ఒక 3 years తర్వాత ఏదో రాలేదనుకోండి, ప్రొడక్షన్ లేదు, మంచి క్వాలిటీ ప్రొడక్షన్ చచ్చిపోతే. సో లాట్ ఆఫ్ హర్డల్స్ ఉన్నాయండి దీంట్లో, బట్ వీ హావ్ టు ఓవర్కమ్. పాత్ ఇస్ నాట్ క్లియర్, వీ హావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. సో ఇదే ఈ యొక్క కంప్లీట్ వీడియో. ఇంకా లెంగ్తీగా మీకు అనిపించవచ్చు, నో ప్రాబ్లం. చాలా ఇన్ఫర్మేషన్ మాట్లాడినాము. మా యొక్క సజెషన్స్, థాట్స్ మేము కూడా చెప్పాము. మీ యొక్క సజెషన్స్ కూడా మీరు రాయాలి. అలాగే అవకాడో మీద ఎన్ని వెరైటీస్ ఉందని నేను ఇవాళ షాక్ అయ్యి ఇట్లా కూర్చున్నాను. అవకాడోలో అంటే ఒక ఫ్రూట్ కూడా వేస్టేజ్ అనేది ఉండదు. మ్యాంగోలో మనకు 30% వేస్టేజ్ ఉంటుంది, వెజిటేబుల్స్ లో మనకు 30% వరకు వేస్టేజ్ ఉంటుంది. ఎందుకంటే రాట్ అవ్వడం కానీ, లేకపోతే మార్కెట్ లో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ. కానీ అవకాడోలో ఫస్ట్ క్వాలిటీ అంతా మార్కెట్ లో పంపించదు, ఫ్రెష్ ఫ్రూట్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాలిటీ, అండ్ థర్డ్ క్వాలిటీ యూ కెన్ డూ ఆయిల్ ప్రాసెసింగ్. అంటే అవకాడో అంటే ఫార్మ్ అంటే చాలా మంది యూట్యూబ్ వీడియో చూస్తున్నారు కదండి. సో యూట్యూబ్ అమెజాన్ లోకి పోయి అవకాడో కుకింగ్ ఆయిల్ అని ఒకసారి సెర్చ్ చేయండి సార్. 1 లీటర్ అవకాడో ఆయిల్ ఎంత ఉంది? లీటర్ ఎంత ఉంది సార్? 1800 నుంచి 2200 రూపాయల వరకు ఉందండి లీటర్. ఏం మాట్లాడుతున్నారు సార్? 2000 రూపాయలు. అండ్ ఇండియా వి ఇంపోర్ట్ అవకాడో ఆయిల్ కుకింగ్ కి వాడతాం. కుకింగ్ ఎస్, ఎందుకోసం అవకాడో ఆయిల్? సో ఇప్పుడు మనము అంటే చాలా మందికి ఆలివ్ ఆయిల్ గురించి తెలిసే ఉంటుంది, కాకపోతే ఆలివ్ ఆయిల్ ఈజ్ ఇట్ రియలీ గుడ్ ఫర్ ఇండియన్ కుకింగ్? ఐ డోంట్ నో. యా, బికాస్ ఇక్కడ ఇండియన్ కుకింగ్ తీసుకున్నప్పుడు ఇట్ హాస్ గాట్ దట్ పెక్యులారిటీస్ వేరే. సో మెడిటేరియన్ కుజిన్, కాంటినెంటల్ ఫుడ్స్ రెస్టారెంట్ అవి అనుకోండి, అవన్నీ హీట్ మీద చేయరండి. అంటే ఇండియన్ కుకింగ్ అంతా కూడా 240 degrees, అంటే పోపు గాని, తాలింపు పెట్టడం గానీ, కుకింగ్ గానీ, ఫ్రైయింగ్ గానీ, ఇవన్నీ కూడా 240 degrees మీద ఉంటాయి. సో ఆయిల్ మనము ఒక సింగిల్ యూజే చేయమంటారు, ఎందుకంటే ఒకసారి హీట్ చేసిన తర్వాత చల్లారిస్తే దాని అసిడిక్ అనేది మారిపోతాం. సో అందుకే ఒకేసారి చేయమంటారు. పల్లి ఆయిల్ అలా కాదండి. పల్లి ఆయిల్ విల్ బి మనం అంతే వాడతాం, ఎందుకు ఎక్కువ హీట్ చేసినా అది 260 degrees వరకు అది అసిడిక్ గా చేంజ్ అవుతుంది. సో అందుకే పల్లి ఆయిల్ మనం ఫ్రైయింగ్ వాడతాం. నెక్స్ట్ బెస్ట్ ఆయిల్ మనకే ఉంది, అవకాడో ఆయిల్. ఇట్ హాస్ గాట్ హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్. ఇండియన్ తడకాసు అంటే ఇప్పుడు మనం కుకింగ్ చేసాము, పోపు పెడతాం. పోపు పెట్టినప్పుడు 240 మీద ఉంటుంది. పెక్క వేడి చేసిన తర్వాత ఆయిల్ వేసి దాంట్లో పోపు గింజలు వేస్తారు. సో హీట్ ఎక్కువ అయిపోయినప్పుడు దాని నేచర్ అయిపోతుంది, క్వాలిటీస్ పోతాయి. డాక్టర్, ఇప్పుడు ఆయిల్ కూడా ఇంపార్టెంట్ కదా మనకి? వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బై డే ఇండియాలో గల్లీకి ఒక ఇన్ఫెర్టిలిటీ సెంటర్ వస్తుంది. సో అది ఆయిల్ వల్లనా? సో అంటే దీంట్లో బిఫోర్ వి స్పీక్ ఆన్ ఫర్టిలిటీ పార్ట్, అంటే ఒకప్పుడు మెన్ ఫర్టిలిటీ పర్సెంట్ స్పర్మ్ కౌంట్ చూసుకున్నప్పుడు నేను అంటే 25 సంవత్సరాల కింద మెడిసిన్ చదివేటప్పుడు 90 to 120 million వాజ్ ద నార్మల్ స్పర్మ్ కౌంట్ అని నేను చదువుకున్నాను. క్లినికల్ ప్రాక్టీస్ 20 years తర్వాత ఇప్పుడు మనం చేస్తా ఉంటే వి హార్డ్లీ 30 to 40 million దొరకడం కష్టం సార్. 30 to 40 million అంత డౌన్ అయిపోయింది. దాదాపు 1/4 తగ్గిపోయింది. ఫస్ట్ థింగ్ స్ట్రెస్, ఎక్సర్సైజ్, తర్వాత మనం తినే ఫుడ్, పెస్టిసైడ్స్, కెమికల్స్. మనం డియోడ్రెంట్ వాడతాము, హెయిర్ షాంపూలు వాడతాము, జెల్స్ వాడతాము, సాయంత్రం కాగానే మందు తాగుతారు, స్మోకింగ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో కుకింగ్ ఆయిల్ మనకి ఇండియాలో వెరీ కామన్ అడల్టరేట్ వచ్చేసి కాటన్ సీడ్ ఆయిల్. ఏం మాట్లాడారు సార్? కాటన్ సీడ్ ఆయిల్ మనం ఒక్కసారి మీ గూగుల్ చేసి చూడండి సార్. 13% of India's oil is cotton seed. It is only adulterated. అంటే దీంట్లో 2 రకాలండి. దాన్ని ప్యూరిఫై చేసి వాడుకుంటే ప్రాబ్లం లేదు. దాన్ని కల్తీ చేసి అంటే లో కాస్ట్ ఆయిల్ కోసం కల్తీ చేసి వాడుకున్నాం అనుకోండి,
దాంట్లో గాసిపాల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. అంటే దాన్ని ప్యూరిఫై చేసినప్పుడు గాసిపాల్ కాంపోనెంట్ పోతుంది. కానీ అంటే కల్తీ చేసినప్పుడు వాడు చేస్తాడా? చేయడు. మామూలుగా ఆయిల్ తీసేసి వాడేస్తాడు దాంట్లో. సో గాసిపాల్ అనేది 1980s లో చైనాలో ఇప్పుడు వుమెన్ ఫర్టిలిటీ తగ్గించడానికి అంటే మంత్లీ పిల్స్ ఇస్తారండి. సో మెన్ లో కూడా స్పర్మ్ కౌంట్ ఇన్ఫర్టైల్ చేయడానికి చైనాలో దే గేవ్ ఎ కాంపౌండ్ కాల్డ్ గాసిపాల్ విచ్ ఇస్ డెరివేటివ్ ఫ్రమ్ కాటన్ సీడ్. సో ఈ అడల్టరేషన్ జరిగినప్పుడు ఆ ఆయిల్ మనం వీఆర్ కన్జ్యూమింగ్ ఇట్ అండ్ ఫర్టిలిటీ కౌంట్స్ ఆర్ గోయింగ్ డౌన్. దీంతో పాటు మనకున్న స్ట్రెస్ లెవెల్సే కావచ్చు, మనకు ఉన్న ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజే కావచ్చు, లేకపోతే పెస్టిసైడ్స్, కెమికల్స్, డియోడ్రెంట్స్, సోప్స్ ఇవన్నీ కూడా కల్తీలే. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయండి మనకి స్పర్మ్ కౌంట్ తగ్గడానికి. అండ్ అలాంటప్పుడు మీరు చెప్పినట్టు ఓకే మాకు ఈ ఆయిల్స్ అని ఇప్పుడు అవకాడో ఆయిల్ అని చెప్పి ఆయిల్ అనేవి ఎక్స్పెన్సివ్ సార్. మామూలు జనాలు అవన్నీ 2000 రూపాయలు. మనకి థింగ్ ఏంటంటే సార్, మనకి అంటే మన పొటెన్షియల్ చూస్తున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ ఫ్రూట్ అంతా అవకాడో గ్రోవర్స్ గ్రో చేశారు. సెకండ్ ఫ్రూట్, థర్డ్ గ్రేడ్ ఫ్రూట్ ఉందా ఎవడో కొంటారు, తీసి డస్ట్బిన్ లో వేయాలి, చెత్త కుప్పలో వేయాలి. అలా చేయకుండా దాన్ని ప్రాసెస్ చేయగలిగితే, సో ఈవెన్ ఇప్పుడు మనకు గానుగ నూనెలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు మనకి పల్లి నూనె 500 రూపాయలకి మనకి గానుగ నూనె దొరుకుతున్నాయి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. సో 500 రూపీసే వేసుకుందాం సార్ అవకాడో నుంచి ఆయిల్ తీస్తే మనకి. అంటే ఒక ఎకరంలో అంటే ఇప్పుడు ఈ వెరైటీస్ తీసుకున్నాం అంటే గ్రీన్ స్కిన్ వెరైటీస్, దీనిలో 3% రికవరీ. అంటే ఒక 100 kgలు వేస్తే 3 లీటర్లు ఆయిల్ వెళ్తుంది దీంట్లో. సో ఇదే హాస్ లాంటి వెరైటీస్ తీసుకున్నాం అనుకోండి 9 లీటర్స్ వెళ్తుంది. అది వేస్ట్ ఫ్రూట్ నుంచి. అంటే ఒక 100 kg వేస్తే 9 లీటర్స్ వస్తాయి. 9%. Seed is useless, right? Seed is useless. Yeah. The what we say pulp 9% of oil, but weight of seed also. So is that the oil matter in the taste also? Yes, definitely. ఇప్పుడు అది మనకు ఆయిల్ 23% అంటాం కదండి, అది ఓన్లీ పల్ప్ దిస్ థింగ్ మనం చూస్తున్నాం. అంటే హోల్ ఫ్రూట్ చూస్తున్నాం, దీంట్లో వాటర్ పోతుంది పోతుంది. సో ఆయిల్ రికవరీ వచ్చేది 9% వస్తుంది. సో ఒక మనకి ఒక ఎకరానికి తీసుకున్నాం అనుకోండి, పింకర్టన్ ప్రొడక్షన్ మనకి దాదాపు 5 నుంచి 6 టన్నులు ఉంటుంది. కంపెనీ ఇండియాలో ఉందా? ఇప్పటికి లేదు సార్, కెన్యాలో ఉన్నాయి. ప్రొడక్షన్ లేదు సార్, ఫస్ట్ ప్రొడక్షన్ లేదు. సో మన యావరేజ్ గా ప్రైస్ తీసుకున్నప్పుడు సార్ ఒక పింకర్టన్ తీసుకున్నప్పుడు ఒక 6 tons ప్రొడక్షన్ వచ్చింది. 6 tons లో అంటే 6 into 90 లీటర్స్ వేసుకుందాం సార్, అరౌండ్ 500 లీటర్స్ మనకి ఆయిల్ తీయగలం. అండ్ వాట్ అబౌట్ దిస్ గ్రీన్ పల్ప్? సో దాంట్లో 3%. But still it is good if you compare that market ప్రాసెసింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇండియాలో లేదు కాబట్టి. అట్లా ఇప్పుడు ఈ లోకల్ ఫ్రూట్ చేసాం అనుకోండి, కంపెనీ ఏదైతే తీసుకుంటుందో దానికి ప్రాసెసింగ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, రన్నింగ్ కాస్ట్ టూ మచ్. ఇది ఒక నాకు కేజీ కావాలి, అది 3 kgలు కావాలి. నాకు ట్రాన్స్పోర్టేషన్ 3 kgలు తీసుకోవడానికి కాస్టింగ్ బాగా పెరుగుతుంది. గ్రీన్ బల్బ్ లాస్ అంటున్నారు. అంటే ఇట్ ఇస్ అవుట్డేటెడ్ వెరైటీస్. అంటే ఒకప్పుడు బాగుంటుంది, స్టిల్ అది మనం దాన్ని పట్టుకొని కూర్చుంటే ఫ్యూచర్ లో మన వి కెనాట్ స్టే. ఇప్పుడు మనము పాతది ఇప్పుడు డేటా క్యారీ చేస్తుంది, మనము ఫ్లాపీ యూజ్ చేస్తుండే. ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం? చిన్న పెన్ డ్రైవ్ యూజ్ చేస్తున్నాం. పెన్ డ్రైవ్ కూడా లేదు సార్, ఇప్పుడు డైరెక్ట్ గా ఆన్లైన్ పంపిస్తున్నాం. సో టెక్నాలజీ మారుతోంది, కాలం మారుతోంది, మనం అగ్రికల్చర్ టెక్నాలజీ మారుతోంది, ఆ వెరైటీస్ మార్కెట్ లో వచ్చేయాలి. మేము సింపుల్ గా ఇంతే చెప్తున్నా వీడియో చూసే వాళ్ళకి. అదే ఫ్లడ్ ఇరిగేషన్ మా తాత నేర్పిస్తుందని కూర్చుంటే నడవదు పనులు. కొత్త నేర్చుకోవాలి, కొత్త దానికి రావాలి. సో ఐడియాలు చూసుకోవాలి, ఎడ్యుకేషన్ కావాలి. ఏదో ఇట్లాంటి వీడియోలు చూసి కూడా రేపు జంపు కావచ్చు, నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్, అండర్స్టాండ్, లెర్న్. ఈ లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లెర్నింగ్ చేస్తేనే మనకు కూడా చేయొచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు. ఇండియా అనేది ఒక వెరీ huge country with and we are blessed with good climate and soils, water, everything sir. Even if it is not also, we are not that bad as Israel. No, Israel and the bad కూడా కాదు, మనకు చాలా మంచి కండిషన్ ఉంది. అలాంటి కండిషన్ మనం వాడుకోవాల్సింది ఒక ఇది ఇంపార్టెన్స్ మనదే. అది మనం యూజ్ చేయలేకపోతే వేస్ట్. అంతేగాని ఐటీ బూమింగ్ లేదు అని చెప్పి ఐటీని వదిలిపెట్టి వేరే ఏం చేద్దాం అనే ప్లాన్ కాకుండా రకరకాల డిఫరెంట్ చేస్తే మనకే మంచిది. Yes. So that is all the video. And video షేర్ చేయాలి. అండ్ బోరింగ్ అనిపించినట్లయితే బోరింగ్ చేయకుండా మీరే కమెంట్లు రాసుకుంటూ చదువుకుంటూ పోతే మీకు బోరింగ్ ఉంటుంది. 2x స్పీడ్ లో
చూడండి. Yeah. సో ఈ స్పీడ్ కూడా చూస్తే ఏమైతుందంటే మీకు మొత్తం చూడొచ్చు. అంతే టైం లేదనేది వేస్ట్ వచ్చట. అంటే మీరు నేర్చుకోవాలి, అవును. దీని సబ్జెక్ట్ Hmm. గురించి తెలుసుకోవాలి Depth వాళ్ళకి డెఫినెట్ గా డెఫినెట్ గా, ఎందుకంటే వీడియో అందరు మొత్తం- చూడొద్దు, ఇది కోర్ ఆడియన్స్ కోసం, అవగాడో మీద ఇన్ఫర్మేషన్ కోసమే వీడియో చేసేది కూడా. Yes. మాకు వ్యూవర్షిప్ కాదు, మాకు కావాల్సింది ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్, జెన్యున్ ఇన్ఫర్మేషన్, రైట్ పీపుల్. రైట్ పీపుల్. Right. అవకాడో కూడా మనకు చాలా వరకు చెప్తారు. దీనిలో ఏమంటారు, మేల్ ఉంది, ఫీమేల్ ఉంది, అది నిజమేనా సార్? దీంట్లో అంటే మేల్ ఫీమేల్ కాదండి, దీంట్లో టైప్ ఏ టైప్ బి అనే వెరైటీస్ ఉంటాయి. టైప్ ఏ వెరైటీస్ లో అంటే మనకి ఒకటే ఫ్లవర్ లో మేల్ పార్ట్స్ ఉంటాయి, ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి. సో అంటే సెల్ఫ్ పాలినేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి ఈ ప్లాంట్ చేసుకున్న మెకానిజం. అంటే టైప్ ఏ వెరైటీస్ లో ఏమవుతుందంటే ఫస్ట్ డే మార్నింగ్ ఫీమేల్ పార్ట్ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ డే మధ్యాహ్నం తర్వాత మేల్ పార్ట్స్ యాక్టివ్ అవుతాయి. సో ఫీమేల్ పార్ట్ ఆ టైంలో మూసుకుపోతుంది. సేమ్ టైప్ బిలో మార్నింగ్ ఫీమేల్ ఉంటుంది, మధ్యాహ్నం మేల్ అవుతుంది. సో దట్ ఆ పాలినేషన్ జరగటానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో మనకి 90% ఏమో టైప్ ఏ పెడతాము, 10% టైప్ బి పెడతాము. టైప్ ఏ వచ్చేసి మనకి పింకటన్, హాస్, లామ్ హాస్ ఇవన్నీ కూడా టైప్ ఏ. టైప్ బి వచ్చేసి మనకి జుటానో, ఫ్రూటే అండ్ ఎటింగర్. ఇప్పుడు కొత్త వెరైటీస్ వచ్చినాయి. బ్లాక్ స్కిన్ ఎంత ఓన్లీ గ్రీన్ స్కిన్ అట్లా పెట్టడం వల్ల ఏమైతుందంటే ఆ టైం కి సెట్ అయిపోతుంది. అవునండి, ఆ అది టైం ఓపెన్ అయినప్పుడు ఫీమేల్. ఫీమేల్, అవును, సో ఇట్ విల్ బి లైక్ పాలినేషన్. సో ఇంత ముందన్ని టైప్ ఏ అంతా బ్లాక్ స్కిన్, టైప్ బి అంతా గ్రీన్ స్కిన్ ఉండేది. అంటే ఇది మన రంబుటాన్, అదే ఏమంటారు, రంబుటాన్ టైప్ కాదు, ఫీమేల్ మేల్ అట్లే. సో దీంట్లో చెట్టు ఒకటే చెట్టు మీద మేల్ మేల్ ఒకటే ఫ్లవర్ లో ఉంటుంది. ఫ్లవర్ లో. దీంట్లో మనకి ఇనిషియల్ గా మనకి టైప్ బి అన్ని గ్రీన్ స్కిన్ ఉంటుండే, టైప్ ఏ అన్ని బ్లాక్ స్కిన్. మనం మంచి మనకి ఈల్డ్ రావడానికి మంచి బ్లాక్ స్కిన్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు కొత్త వెరైటీస్ వచ్చినాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కానీ, యూనివర్సిటీ ఆఫ్ వాల్కనో కానీ కొత్త వెరైటీస్ రిలీజ్ చేశారు. బ్లాక్ స్కిన్ వెరైటీస్, టైప్ బి వెరైటీస్. అవి మనము ఆల్రెడీ మనం రీసెర్చ్ ఉన్నది, మన దగ్గర ప్లాంటేషన్ ఉంది. బట్ మన ఫార్మర్స్ ఇంకా ఇవ్వట్లేదు. కొంచెం రీసెర్చ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఈల్డింగ్ చూసిన తర్వాత we wanted to give. సో అదే ఒక వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. Yes. డెక్కన్ ఎక్సాటిక్ ఇంకా ఎదగాలి చాలా. ఐ హోప్ యు ఆర్ ఆల్రెడీ సప్లైయింగ్ డిఫరెంట్ స్టేట్స్. ఇంకా మనకు తెలుగు వాళ్ళకి ఇంకా ఎక్కువ కోరుగా పోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ఫ్యూచర్ లో ఆయిల్ కంపెనీ లాంటిది పెట్టి బై బ్యాక్ చేస్తే ఫార్మర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో That is ద the డ్రీమ్ plan, విచ్ యూ హ్యావ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ బిగర్. అండ్ మీరు చాలా కమ్యూనిటీ కూడా చేస్తున్నారు, అదే కమ్యూనిటీ. Yeah. సో ఎవ్రీథింగ్, సో డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే డైరెక్ట్ కనెక్ట్ కాండి. సో అంతే ఈ వీడియో. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం. ఇంకెవరికైనా మీ యొక్క ఫామ్ కూడా ఇట్లా డాక్యుమెంట్ చేయాలి కావాలంటే యూ కెన్ కనెక్ట్ అస్. అండ్ ఫర్ అవగాడో, స్పెషలైజేషన్ ఇన్ అవగాడో కావాలంటే డెక్కన్ ఎక్సాటిక్స్ ని కనెక్ట్ కావచ్చు. సో మరొక మంచి వీడియోతో మళ్ళా కలుగుతాం. అప్పటిదాకా జై హింద్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.